అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా త్వమేవ సా దుర్గా. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవత్ స్వరూపమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మన కోసం మన పురాణ కథలనే పేరుతో పురాణ విజ్ఞానాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. మొదటి 2 రోజులు కూడా పురాణం యొక్క స్వరూపం భారతీయ ఆర్షవాంగ్మయం అంటే ఏమిటో పరిచయం చేసుకున్నాం. ఆ తర్వాత ఒక పురాణ కథలు ప్రారంభించుకుంటూ త్రిశంకుని వృత్తాంతం ఆపై హరిశ్చంద్రోపాఖ్యానం ప్రారంభమైంది. నిన్నటి రోజున హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు చేసినటువంటి ఒక మాయామయమైన యోగశక్తి యొక్క ప్రభావం చేత రాజ్యము మొత్తం కూడా దానం చేసి అటుపై దక్షిణకి తన దగ్గర సంపద లేకపోవడంతో ఆ సంపదను ఇవ్వడానికి 1 మాసం గడువు తీసుకున్నాడు. అంతేకాదు ఆ దక్షిణ చెల్లించడం రుణంగా భావించి అది చెల్లించే వరకు నేను ఆహారం స్వీకరించను కూడా ప్రతినిపట్టాడు. ఆ తర్వాత తను కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. 4 రోజులు గడువు పూర్తయినప్పుడు ఆఖరి రోజున బ్రాహ్మణ వేషంలో ఉన్న విశ్వామిత్రుడు వచ్చి నువ్వు చెప్పినటువంటి గడువు తీరిపోతోంది అంటే ఇంకా నాకొక రోజులు సగం ఉన్నది కనుక ఇంకా ఉన్నది అవకాశం అని చెప్పి అతడు తన భార్యనే క్రయం చేయడానికి దాసిగా క్రయం చేయడానికి అంగీకరించాడు. కారణం ఆమెయే ఆలోచనిచ్చి తాను సిద్ధపడ్డం చేత.
అప్పుడు అతని సభలో చెప్తున్నటువంటి మాట, అంటే జనాలు సంచరించే కోడెల్లో ఉండి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, కస్యచిద్యది కార్యం స్యాద్ దాస్య ప్రాణేష్టయా మమ సబ్రవీత్ త్వరాయుక్తో యాత్ సంధారయామ్యహం. నాకు ప్రాణముతో సమానమైన ఇష్టమైనటువంటి భార్య దాసీగా ఉండడానికి అంగీకరించినది, అందుకు దాసీగా స్వీకరించాలనుకుంటున్న వారు వచ్చి సంప్రదించి ధనాన్నిచ్చి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పగానే అప్పుడు తం శబ్దం సహసా శ్రుత్వా కౌశికో విప్రరూపధృక్ వృద్ధరూపం సమాస్థాయ హరిశ్చంద్రమ భాషత. అప్పుడు కౌశికుడైన విశ్వామిత్రుడే వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి హరిశ్చంద్రుడితో అంటున్నాడు, సమర్పయస్వమే దాసీ మహంక్రేత, నాకు దాసీగా నీ భార్యని సమర్పించు, ఎందుకంటే నా భార్య సుకుమారి, ఆమె గృహకర్మలో సహకరించడానికి గాను ఇంటి పని మనిషిగా దాసిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి సాముద్రికాది లక్ష్యములను అనుసరించి ఆమె 1,000,000 సువర్ణములు ఇవ్వబోతే ఆమె తన పుత్రుణ్ణి వదులుకోలేని చెప్పినప్పుడు పుత్రుడికి అద్భుత సంఖ్యలో, ఎందుకంటే సులక్షణాలు కలిగిన వాడికి ఎంత చెల్లించాలని అప్పుడున్న శాస్త్ర ప్రకారంగా అద్భుత సంఖ్య, అద్భుతం అంటే 10 కోట్లు, ఇది చెల్లించి అప్పుడు తీసుకువెళ్ళాలని అతడు వారు ఉభయుల్ని కూడా చేతిలో ఉన్న బెత్తంతో కొడుతూ పదండి పదండి అంటున్నాడు. అది చాలా హృదయ విదారకమైన దృశ్యం. అది చూసి మూర్ఛపోయినంత పనైంది హరిశ్చంద్రుడికి. ఎటువంటి మహారాణిగా రాజసూయ అధ్వరం చేసినటువంటి మహాత్ముడైన ఒక మహాచక్రవర్తికి పత్నిగా భోగములు అనుభవించినటువంటి ఆమె ఎటువంటి దుస్థితికి వచ్చింది అని తలంచుకుంటూ వారు ఉభయుల్ని బంధించి కొట్టడానికి అతను సంకల్పిస్తుంటే, ఒక్కసారి నా పతికి నమస్కారం చేసుకువస్తానని ఆమె అనుమతిని అడిగి ప్రదక్షిణ చేసి హరిశ్చంద్రుడు నమస్కారం చేస్తూ అంటోంది, యది దత్తం యది హుతం బ్రహ్మణాస్తర్పిత యది తేన పుణ్యేన మే భర్త హరిశ్చంద్రోస్తు వై పునః. నేను గత జన్మల్లో ఈ జన్మల్లోనూ అనేక వ్రతములు సత్కర్మలు చేసిన దాననైతే, దానములు చేసిన దాననైతే, అలాగే వేదవేత్తల్ని తపస్సుల్ని పూజించిన దాననైతే ఆ పుణ్యము చేత నాకు మరుజన్మలో కూడా హరిశ్చంద్రుడే పతియగుగాక అని నమస్కారం చేసుకుని ఆమె అక్కడి నుంచి కదులు పెడుతూ ఉంటే ఇతడికి కలిగిన వేదన, హరిశ్చంద్రుడికి కలిగిన వేదనని అద్భుతంగా వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడు. వియుక్తేయం కథంజాత సత్యశీల గుణాన్విత, సత్యము శీలము గుణములు ఇవన్నీ కలిగినటువంటి నా పత్ని, ఆమెను నేను విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతున్నాను? అసలు మాకు ఎడబాటు అనేది ఎలా తటస్థించింది? ఎడబాటు ఎలా ఉన్నదంటే, వృక్షఛాయాపి వృక్షం తం నజహాతి కదాచన. గొప్ప మాట అన్నాడు. చెట్టు నీడ ఎలా వదలలేదో నన్ను ఈమె అలా వదలలేదు. మా ఇద్దరి అనుబంధం ఒక వస్తువుకి నీడకి ఉన్నటువంటి అనుబంధం అన్నాడు. ఇది గొప్ప అద్భుతమైన మాట అండి. ఇదే సమయంలో భారతీయ సంస్కృతిలో గొప్పతనం తెలుసుకోవాలంటే, రామాయణంలో రామచంద్రమూర్తి ఒక సందర్భంలో, సీతమ్మ మరొక సందర్భంలో విడివిడిగా అన్న ఒకే మాట ఏమిటంటే, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని మాట ఉన్నది. నేను రామచంద్రమూర్తి నుంచి విడదీయలేని అనన్యమైనటువంటి శక్తిని. ఇది ఎలాంటిదంటే, సూర్యుని నుంచి వెలుగును ఎలా విడదీయలేరో నన్ను రామును విడదీయలేరు అన్నది. అలాంటి మాట ఇక్కడ చెట్టు నీడని విడదీయలేమని చెప్పారు. దీన్ని బట్టి భారతీయ సంస్కృతిలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం అనేది తెలుస్తుంది. మన దాంపత్య ధర్మం అంటే సీతారాములు అంటే వాళ్ళతో ప్రారంభం కాలేదు. యుగ యుగాల నుంచి సనాతన ధర్మానికి ఆదర్శం పరమ పావనమైన దాంపత్య ధర్మం. అందులో ఈ కాలంలో పురాణ కథలు అవసరం ఏమిటి అంటే, ధర్మాలు చెదిరిపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అందులో హరిశ్చంద్రుడు లాంటి కథను ఎంచుకోవడానికి కారణం, ఇప్పుడు నేటి సమాజంలో యువతలో ఒకానొక వికృతత్వం కనబడుతుంది. దాన్ని పోల్చలేక సవరించలేక అయోమయంలో పడిపోతున్న పెద్దవాళ్ళు కనబడుతున్నారు. ఈ సమయంలో తెలుసుకోవాల్సింది, నేటి యువతరానికి లేదా నేటి కాలానికి ఒక పేరు పెట్టాలండి, అసహన కాలం. ఎవడికి సహనం అనేది ఉండదు, సంయమనం అనేది ఉండదు. అనుకున్నది వెంటనే అయిపోవాలి, సుఖాలు అనుభవించాలి. రెండవది ఏంటంటే, సుఖం కోసమే జీవితం, భోగం కోసమే జీవితం అనుకుంటున్నారు. కానీ భోగ జీవనం కోసం ప్రాకులాడడమే కానీ యోగ జీవితంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనుకోవడం లేదండి. ఎందుకంటే ఎంజాయ్ ద లైఫ్ అనుకుంటున్నాం, కానీ జీవితాన్ని జ్ఞానంకి ఉన్నతికి వినియోగించుకోవాలని తెలియట్లేదు. ఈ సిద్ధాంతం ఏర్పడిన తర్వాత కేవలం భౌతికతే ప్రధానమయ్యాక దాంపత్య ధర్మం దెబ్బతింటోంది అనేక చోట్ల. అంతెందుకు, దాంపత్య ధర్మానికి బలీయమైన పునాదులు వేసి వ్యవస్థను ఏర్పరిచిన భారతీయ దేశంలోనే అది దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవాళ వివాహం చేసేమంటే తర్వాత వాళ్ళు కొనసాగుతారని నమ్మకం లేని పరిస్థితుల్లో పడుతూ ఉన్నారు. ఎంత తేలిగ్గా తెంచుకుంటున్నారో వివాహ ధర్మాన్ని. ఎందుకంటే కాసింత ఓర్చుకోలేని తనము,
సంయమనము, సహనము, సామరస్యము లోపించాయి. ఎందుకంటే ఒకటి మరొక దానితో సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది, ఒక సామరస్యం ఏర్పడడానికి. అంతవరకు సహనం ఉండాలి. తర్వాత అనుభవంతో తప్పకుండా సర్దుకోగలరు. కానీ తొందరపాటు ఎక్కువ. పోనీ సర్ది చెప్పేవారు పూర్వం అటువాళ్ళు ఇటువాళ్ళు తల్లిదండ్రులు, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు విడిపోవడానికి. ఇది బాధాకరమైన అంశం అండి ఇక్కడ. ఇలాంటి సమయాల్లో మన రామచంద్రమూర్తి, సీతమ్మ వనవాసాది కష్టాలు వాళ్ళు అనుభవించి, ధర్మరాజాదులు కూడా కష్టాన్ని సహించి ఎలా ధర్మాన్ని కాపాడుకున్నారో రామాయణ భారతాల వల్ల తెలుసుకుంటున్నాం. తత్పూర్వం హరిశ్చంద్రుడి వృత్తాంతం వింటే నిజానికి రామచంద్రమూర్తి, ధర్మరాజువులు పొందిన కష్టాలు ఏం కష్టాలేకో హరిశ్చంద్రుడి యొక్క కష్టాలతో పోలిస్తే. అలాగే నలదమయంతుల చరిత్ర కూడా మనకు భారతంలో ప్రస్తావన ఉన్నది. వారు ఎటువంటి వైపరీత్య పరిస్థితులు లోనయ్యారు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పకుండా నిలబడ్డారు. పైగా వాళ్ళు అసమర్థులు కారు. ఏవో ప్రారంధం పొంది కష్టాలు వచ్చాయి కనుక అనుభవిద్దాం అనుకోలేదు. తలంచుకుంటే సుఖపడదలుచుకుంటే హరిశ్చంద్రుడు ఆ వచ్చిన బ్రాహ్మణుడితో ఏదో ఆపద్ధర్మానికి అన్నాను కానీ నేను దాన్ని కావాలంటే కాసిన తీసుకొని వదిలివచ్చు. పైగా అతనే అన్నాడు, రాజ్యాన్ని కావాలంటే నీకు ఇచ్చేస్తాను, దక్షిణ ఇవ్వలేని చెప్పు అంటే మాట తప్పనన్నాడు. అంటే సత్యానికి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ధర్మానికి కట్టుబడి కష్టాలు అనుభవించారే తప్ప ప్రారంధవశాత్తు వాళ్ళకి కష్టాలు వచ్చాయి అనడానికి లేదు. ఇక్కడ ప్రారంధం కారణం కావచ్చుగాక, కానీ ధర్మానికి కట్టుబడ్డారు. అంటే ఇప్పుడు సుఖజీవితం గొప్పదా, ధర్మజీవనం గొప్పదా, ఇది ఆలోచించాలండి. అది నేటి తరం ఆలోచించవలసిన అంశం. సుఖజీవనం గొప్పదా, ధర్మజీవనం గొప్పదా అంటే పురాణాలు చెప్తున్నాయి సుఖజీవనం కంటే ధర్మజీవనం గొప్పది. కానీ సుఖంగా బతకాలని చెప్పి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక్కొక్క ధర్మాన్ని మనం తెంచుకుంటూ వచ్చి తర్వాత పిల్లలకి ఇవ్వడానికి మిగల్చలేని పరిస్థితుల్లో పడ్డాం. అవునా కదే చెప్పండి. ఇక్కడ ఈ మనదైన ధర్మం, మనదైన అద్భుతమైన ఆచారములు, సంప్రదాయాలు అన్నీ పోగొట్టుకోవడమే కాకుండా విలువలు నానాటికి దిగజార్చుకుంటూ ఉన్నాం ఇక్కడ. అందులో ప్రధానంగా దాంపత్య ధర్మం గట్టిగా ఉంటే సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది. దశాబ్దాల నుంచి ప్రవచనాల్లో ఈ మాటను ఉచ్చరిస్తూ దశాబ్దాల నుంచి ఒక కథను ఎప్పుడు ఉటంకిస్తూ ఉంటాం. 1000 పడగలు నవల్లో విశ్వనాథ వారు చెప్పిన ఆఖరి మాట. అందులో అరుంధతి, ధర్మారావు దంపతులు చిట్ట చివరికి అంటారు, 1000 పడగలతో విస్తరిన ధర్మము ఒక్కొక్క పడగ పోయే చివరికి 2 పడగలు మిగిలే, నీవు మిగిలితివి నేను మిగిలితిని అన్నాడు. ఇక్కడ అంటే దాంపత్య ధర్మం మిగిలిందో ఒక ఆశ అందులో కనబడుతుంది. ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకమైపోయింది. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే చెట్టు నుంచి చెట్టు నీడ విడిపోతుందని ఎవడైనా ఊహిస్తాడా? అలాగే నా నుంచి నా పత్నికి ఎడబాటు, నాకు ఎడబాటు వస్తుందని ఎప్పుడైనా ఊహించామా అని బాధపడుతున్నాడంటే ఇంత కష్టకాలంలో కూడా ఏం రాజు అయ్యా, ఏదో ధర్మానికి సత్యానికి పోయి మొత్తం మమ్మల్ని ఈ విధంగా రోడ్డు పాలు చేస్తావా కదా అని అనలేదాం. అందుకు గొప్పతనం. పైగా ఇక్కడ అతను ఆర్తితో అంటున్న మాట ఏమిటంటే ఏవం భార్యాం వదిత్వాత సుసంబంధం పరస్పరం, ఈ విధంగా అనుకుంటూ మా మీదృశం పతిం ప్రాప్య దాసీభావం గతాహ్యసి. పైగా ఆమె కూడా ఇలాంటి మొగుండు కట్టుకోవడం వల్ల దాసిత్వం వచ్చింది అనకుండా ఇంత గొప్ప పతికి పత్నినై కూడా దాసిత్వం వచ్చింది అంటే దురదృష్టం ఎంత గట్టిదోసమా అనుకుంటుంది. పైగా ఇతను అనుకుంటున్నాడు, నేను ఎప్పుడైనా మనస్సు కొంచెం ధైర్యం తప్పితే నాకు ధైర్యాన్ని ఇచ్చేది ఆమె. అది తెలుసుకోవాలి. అంతేగాని మొగుడు ఉన్న ధైర్యం తీసేయడానికి కాదు, ఇక్కడ ధైర్యం ఇచ్చేదామె. కోమా ముద్ధరతే దేవి పౌరాణాఖ్యాన విస్తరై. పైగా కొన్ని ఉదాహరణలు చెప్పేది కష్టాలు వచ్చినప్పుడు. ఆ ఉదాహరణలు ఎక్కడి నుంచి అంటే పౌరాణాఖ్యాన అంటే అప్పటికే ఉన్న పురాణాల్లో కొన్ని కథలు వాళ్ళకి ఇలా జరిగింది కదా, వీళ్ళకి ఇలా జరిగింది కదా, మన వెనక ఎంత అని చెప్తూ ధైర్యం ఇవ్వడండి. అందుకే పురాణ కథల్లోంచి అటువంటివి తెలుసుకోవాలి. గొప్ప గొప్ప మహాచక్రవర్తులే కష్టాన్ని ఆహ్వానించారే, అది తెలుసుకోవాలి. ఇక్కడ కష్టాన్ని ఆహ్వానించారు, కష్టాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత కష్టాలు వచ్చినా సిద్ధపడ్డారు. అంటే సుఖం కంటే ధర్మానికి, భోగం కంటే యోగానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి రాజర్షులు వారు. ఇలా అనుకుంటూ ఉండగా ఇతడు వెంటనే లే పదండి అంటూ కషాఘాతై చేతిలో ఉన్న కొరడాతో ఆమెను ఆమె కొడుకుని కొడుతూ ముందుకు తోస్తూ మధ్య మధ్యలో జుట్టుబట్టి లాగుతూ తీసుకువెళ్తున్నాడు. అయితే దాసీగా అయినప్పుడు ఆమె ఎదురాడకూడదు, దాసీగా ఇచ్చిన తర్వాత తాను ఎదురాడకూడదు కనుక అలా నిలబడి ఉన్నాడు. చూస్తున్నాడు వాళ్ళు వెళ్ళే వరకు. ఆమెను అలా తీసుకువెడుతూ కనుచూపు మేర అతను దాటే వరకు చూస్తున్నారు. అలా వెళ్ళిన వెంటనే వాడి ధనమిచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇటువైపు విశ్వామిత్రుడు వచ్చాడు. అంటే తీసుకెళ్ళిన వాడు విశ్వామిత్రుడే, వచ్చినవాడు విశ్వామిత్రుడే. అంటే ఒకానొక యోగశక్తితో ఇదంతా చేస్తున్నాడు. శంకర భగవత్పాదుల వారు భాష్య గ్రంథాలు ఒక మాట చెప్తారు, ఈ జగద్రచన పరమాత్మ దేనితో చేస్తున్నా అంటే వస్తువులు ఆయనకు అక్కర్లేదయ్యా. ఎలాగో అంటే ఒక మహాయోగి ఇవ యస్వేచ్ఛయా అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాడు. ఒక మహాయోగి
ఏ వస్తువులు అవసరం లేకుండానే లేనిది ఉన్నట్టు సృష్టిస్తున్నాడా లేదా? అలాగే మిథ్యాత్మకమైన జగత్తు సత్యమనిపించేటట్టు భగవంతుడు సృష్టి చేస్తున్నాడని వేదాంతం అర్థం చేసుకోవడానికి ఇంత అద్భుతంగా ఒక యోగిని ఉదాహరణ చేశారు. ఒక తపశ్శక్తి చేతను అంత చేసినప్పుడు తపస్సులకే తపస్సు అయిన పరమాత్మ చేయలేడా అని మనకు బోధిస్తాడు. అని విశ్వామిత్రుడి సృష్టి కేవలం స్వర్గ సృష్టి కాదు, అది వచ్చింది పోయింది అప్పుడే. ఇప్పుడు ఆయన ఎన్ని రకాల సృష్టిలు చేస్తున్నాడు చూడండి. అంటే మరొక వైపు నుంచి ఆయన అక్కడి నుంచి అత్రాంతరే మునిశ్రేష్ఠ త్వాజగా మహాతపాహ, అక్కడికి వచ్చి ఏమయ్యా ఎంత డబ్బు వచ్చిందని అడిగాడు. నిన్న మనం చివరికి చెప్పుకున్న ఘట్టం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటూ తర్వాత వృత్తాంతంలోకి వెళుతున్నాం. ఎంత డబ్బు వచ్చిందంటే ఇదిగో మొత్తం 11 కోట్ల సువర్ణములు వచ్చాయి అని చెప్పగానే చాలా బాగుంది. కానీ నా దృష్టిలో అశస్తం నైవ గృహ్ణామి శస్తమేవ ప్రయచ్చమే, నాకు శ్రేష్టమైన ద్రవ్యమే కావాలి కానీ ప్రశస్తము కానీ ద్రవ్యము నాకొద్దు, నువ్వు ఎలా సంపాదించావో చెప్పు అనగానే వెంటనే చెప్పాడు, నాదైన భార్య, నా అధీనురాలైన భార్యని నేను 1,000,000 సువర్ణములకు అమ్మితే నా కొడుకుని 10,000,000 సువర్ణములకు అమ్మాను అని చెప్పగానే తద్విత్తం స్వల్పమాలక్ష్య, ఇది ఉత్తమంగా లభించిన ధనం కాదు కనుక నువ్వు ఇంత సువర్ణమని చెప్పినప్పటికీ నా దృష్టిలో అది తక్కువే, కాబట్టి దక్షిణార్థం మరికొంత ద్రవ్యం నువ్వు ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ అంటే ఇబ్బంది పెట్టడం అతన్ని ఉద్దేశంతో ఆ మాట చెప్తూ తద్విత్వం స్వల్పమాలక్ష్య దార విక్రయ సంభవం, భార్యని అమ్మగా వచ్చినటువంటి ధనము స్వల్పధనంగా నేను భావిస్తాను కనుక అన్యదుత్పాదయ క్షిప్రం, వెంటనే మరికొంత ధనం నాకు ఇవ్వు అన్నాడు. దానివల్ల సంపూర్ణమవుతుంది, నువ్వు నాకు ఇస్తానని నిబద్ధుడివైన దక్షిణ అప్పుడు సంపూర్ణమవుతుంది అని. క్షత్రబంధో మమేమాం త్వం సదృశీం యది దక్షిణాం, క్షత్రబంధో అన్నాడు. ఇక్కడ ఈ సంబోధన తెలుసుకోవాలి. క్షత్రబంధువుని ఎవరిననాలి, బ్రహ్మబంధువుని ఎవరిననాలో తెలుసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణుడు వేరు, బ్రహ్మబంధు వేరు. బ్రాహ్మణ పుట్టి కూడా సంధ్యావందనాది క్రతువులు అనుష్ఠానములు లేకుండా బ్రతికేవాళ్ళు బ్రాహ్మణ శబ్ద వాచ్యులు కారు. వారిని ఎలా పిలవాలంటే బ్రహ్మబంధులు అన్నారు. ఇక్కడ బంధుత్వమే తప్ప బ్రాహ్మణత్వం వాళ్ళకి లేదు. అదేవిధంగా క్షత్రియుడే పుట్టు కూడా క్షత్రధర్మాన్ని అనుసరించి పాలన మొదలైనవి లేక భ్రష్టులైతే వాడిని క్షత్రబంధు అనాలి అని. అందుకే ఇక్కడ క్షత్రబంధు అని పిలిచాడు. కనుక బ్రహ్మబంధువులు మాత్రమే కాకుండా బ్రాహ్మణులు తయారైతే ధర్మాన్ని రక్షిస్తారనే భావంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అందుకే క్షత్రబంధో మమేమాం త్వం సదృశీం యది దక్షిణ మన్యసే తర్హి తక్షిప్రం పశ్యత్వం మే పరం బలం, నువ్వు నాకు ఇస్తానన్నటువంటి దక్షిణ పూర్ణమయ్యేది ఇంకా సరిపోలేదు, అది ఇస్తే కానీ నువ్వు రుణవిముక్తుడివి కావు. పైగా రోజు అయిపోబోతుంది, నువ్వు అరపోటుందా అన్నావు, అరపోట్లో కొంత సాధించావు, కానీ ఇప్పుడు ఇంకా చతుర్భాగస్థిత, పావు భాగమే మిగిలింది సూర్యుడు అస్తమించడానికి, దినం పూర్తవడానికి. కానీ ఎలా ఇవ్వగలవు అని అంటే ఇంకా పావు భాగం మిగిలింది కదా, తప్పకుండా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన మళ్ళీ ఒకసారి బాధగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుని తల వంచుకుని అధోముఖ, ఎందుకంటే అదొక అవమాన భారం అండి. ఒక క్షత్రియుడే గొప్ప రాజ్యాన్ని, అధికారాన్ని, గౌరవాన్ని పొందినటువంటి వాడు నిస్సహాయుడే నిలిచిపోవడం అనేది ఊహించితేనే బాధాకరమైనటువంటిది. అన్నీ బాగున్నప్పుడు అందరూ గొప్పవారే, ఒక బాగులేని కాలం వచ్చినప్పుడు డిప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్స్ అని మానసిక రోగాలకు వెళ్ళిపోతారు. కానీ మనస్సును ఎలా చిక్కబట్టుకోవాలి, ఎలా సంయమనం పాటించాలి అనేది భారతీయ రాజర్షులు, మహర్షులు చూపించిన ఆదర్శం అండి. ఇది తెలుసుకోవాలి. కేవల ధర్మబద్ధతతో ఆయన మనస్సును చిక్కబట్టుకుని అంటున్న మాట ఏమిటంటే, నన్ను నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవడైనా సరే నన్ను కొనుక్కుంటే వాడి వెనకాల నేను ఒక ప్రేతము వలె నడిచి వస్తానన్నాడు. ఈ మాట ప్రేతము వలె అంటే అర్థం ఏంటంటే కళాకాంతి లేకుండా బలం దిగిపోయి వాడి వెనకాల నేను అసహాయుణ్ణే వస్తాను అని అర్థంతో చెప్తున్నాడు. విత్తక్రీతేన యస్సార్తిర్మయా ప్రేతేన గచ్చతి స బ్రవీతు త్వరాయుక్తో యామే తిష్టతి భాస్కర, ఇంకొక జాము మాత్రమే మిగిలి ఉంది సూర్యుడు అస్తమించడానికి, కనుక నన్ను తీసుకువెళ్ళిపోవచ్చు ఎవరైనా తగిన ద్రవ్యం ఇచ్చి అనగానే అప్పుడు ఒకడు భయంకరమైన వేషంతో అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నా అంటే దుర్గంధో వికృతో రస్క శ్మశ్రులో దంతురుఘృణి కాలల్లంబోదరో స్నిగ్ధ, కాలో లంబోదర స్నిగ్ధ కరాళ పురుషాధమ. ఒక భయంకరమైన వ్యక్తి వచ్చాడు. అంత బాణపొట్టతో నల్లగా ఉంటూ దుర్గంధం శరీరం నుంచి వస్తూ ఉండగా ఎముకలు మొదలైనవి ధరించి శవాల మీద వేసినటువంటి పువ్వుల దండలు అలంకరించుకుని హస్త జర్జర యష్టిశ్చ శవమాల్యైరలంకృత,
శవాలను ఊరేగించినప్పుడు వేసిన దండలు ఏముంటాయి అవి తాను వేసుకుని అక్కడికి భయంకరంగా వచ్చి అహం గృహ్ణామి దాసత్వే, నేను నిన్ను దాసుడుగా తీసుకుంటున్నాను, ఎంతమ్మంటావేమిటి అని అడిగాడు. ఇక్కడ వెంటనే ఆయన చూసి, నిన్ను చూస్తూ ఉంటే నువ్వెవడివో తెలుసుకోవాలి, నువ్వెవరివి అన్నాడు. నేనా? ఈ వల్లకాట్ల విభాగమంతా చూసుకునేవాడిని నేను. చాండాలోహం విహక్షాత ప్రవీరేతి నృపోత్తమ, నన్ను ప్రవీరుడు అంటారు. పైగా నా శాసనంలో నువ్వు ఉండాలి దాసుడివైతే. ఆ శాసనం ఏమిటంటే శవాల విషయం చూసుకుంటూ వాటికి కప్పి తెస్తారే వస్త్రాలు, ఆ వస్త్రాలు తొలగించి వాటికి చేయవలసిన విధులు అక్కడ నువ్వేం చేయాలో అవి చేయాలి. ఇది నీ యొక్క పద్ధతి. మృతచైలాపహారక అని చెప్తే కొంటాడంటే ఎవడో కొంటాడని అనుకున్నాం. దాసిత్వమేనా, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? నా భార్య ఒక వేదవేత్త కుటుంబం వద్దకు వెళ్ళినది. నేను నీకు దాసుడిగా ఎలాగొస్తానయ్యా? కుదరస్తుమా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక గొప్పవాడైన తపస్సుని వేదవేత్త వద్దకు వెళ్ళాలి, లేదా ఒక క్షత్రుడి వద్దకు వెళ్ళాలి. కానీ చూస్తూ చూస్తూ నీ వృత్తి నువ్వు గమనిస్తుంటే నీ దగ్గరగానే దాసత్వం రావడం ఏమిటి అంటే, మరి ఇది ఆలోచించుకోకుండా నువ్వు నడి రోడ్డును నిలబడి ఆ మాట ఎందుకు అన్నావు అన్నాడు. అది అవిచార్య త్వయా రాజన్ అథునా ఉక్తం మమాగ్రత. ఇది ఆలోచించి మాట్లాడాలి. నువ్వేమన్నావు? ఏ ఆలోచన లేకుండా ఎవరైనా నన్ను కొనవచ్చు అన్నావు. అంతేగా నువ్వు ఇందుకు చెప్పినటువంటి మాటలు ఏవైనా అక్కడ అన్నావా? ఎవరైనా కొనవచ్చు అన్నావు కనుక నేను వచ్చి అంటున్నాను. కనుక మాట తప్పకుండా నేను ఇచ్చిన ద్రవ్యాన్ని స్వీకరించవలసిందే, లేకపోతే అసత్యా నరకే గచ్చే సజ్జక్రూరే నరాధమా అని చెప్పగానే వెంటనే నిజం అసత్యం పలికినవాడు నరాధముడే, నరకానికి వెళ్తాడు, అందులో సందేహం లేదు. కానీ ఎవరైనా నేను అన్నప్పటికీ కూడా నా ఉద్దేశం నీకు దాసుని అవుదాం అనుకోలేదు కదా అని చర్చ చేస్తున్నారు. ఈ సమయంలో వచ్చాడు అక్కడికి మళ్ళీ విశ్వామిత్రుడు. ఇదిగో నువ్వు నాకు డబ్బు ఇవ్వడం ప్రధానం, అదుడు ఎవడు నిన్ను కొనుక్కున్నా పర్వాలేదు, నువ్వు అమ్ముడవగా వచ్చిన ద్రవ్యం కనుక. అందుకని దార విక్రయ ధనం కంటే ఆత్మ విక్రయ ధనం ఉత్కృష్టమే. నిన్ను నమ్ముకొనగా వచ్చింది అది. ఎది చండాల విత్తంతో ఆత్మ విక్రయజం మమ, ఆత్మ విక్రయం. అతడికి నువ్వు దాసుడివైనా నాకు అనవసరం, నిన్ను నువ్వు అమ్ముకొచ్చిన ద్రవ్యం కనుక అది శ్రేష్టంగానే నేను తీసుకుంటాను. ఇప్పుడు జాము గడిచిపోబోతోంది సుమా అంటే మరో ఆలోచనకు అవకాశం లేకుండా చేద్దామని తన యొక్క ఉద్దేశం. నా ప్రదాస్య చేత్ తర్హి శప్స్యామిత్వామ సంశయం. ఇవ్వలేదనుకో, జాము దాటడం ఆలస్యం, నేను శపిస్తాను, జాగ్రత్త. నువ్వు ఎవడి దగ్గర తీసుకున్నావో నాకు అనవసరం. చండాలాధవా విప్రా దేహిమే దక్షిణాం ధనం. ఈ పూట ధనం తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. పైగా నువ్వు జాము అంటున్నావు, అందులో కాలం కూడా చాలా గడిచిపోతుంది, ఆలోచించుకో అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా ఆయన నమస్కారం చేసుకుని, నువ్వు కూడా ఆలోచించవయ్యా, ఒక రాజర్షి పరంపరకు చెందిన నేను, ఇక్ష్వాకు వంశములకు పరంపరకు చెందినటువంటి నేను ఆ క్షాత్రం నుంచి చ్యుతుణ్ణి కాలేదు కదా, ఆ ధర్మంలోనే నేను నిలబడి ఉన్నాను. దాన్ని అనుసరించి యజ్ఞములు చేసి నిరంతర అనుష్ఠానంతో తపస్వైనటువంటి నన్ను ఈ విధంగా దాసుడుగా వెళ్ళమనడం సమంజసమా? ఒక పని చేయి, నేను నీకు దాసుడిని అయిపోతాను. నువ్వు నా డబ్బుని ఇవ్వక్కర్లేదు, నీకు నేను కైంకర్యం చేస్తాను, సేవలు చేస్తాను. సేవలు చేస్తూ నీ రుణం తీర్చుకుంటాను. అంటే నీకు సేవలు చేస్తూ దాస్యత్వం చేస్తూ నీ రుణం తీర్చుకుంటాను. కనుక నీకు నేను దాసుడిని అయిపోతాను అన్నాడు విప్రుడితో. నేను విశ్వామిత్రుడితో అనట్లేదు, అర్థం చేసుకోవడానికి మనం విశ్వామిత్రుడు అనాలి, కానీ విశ్వామిత్రుడిగా ఆయన కనబడలేదు. ఆయన మరొక రూపంతో వచ్చాడని మనకు అర్థం అవడానికి విశ్వామిత్ర అని రాసినప్పటికీ కానీ ఇతడు మాత్రం విశ్వామిత్ర అక్కడ సంబోధన ఒక్కటి లేదు ఇందులో. అంటే వచ్చినప్పుడు విశ్వామిత్రుడిని తెలియదు ఆయనకి. ఆయన మొదటి నుండి ఛద్మరూపంతోనే వచ్చాడు. మొట్టమొదటి దానం పుచ్చుకున్న దగ్గర నుంచి ఛద్మరూపంతోనే వచ్చాడని స్పష్టంగా పురాణం చెప్తున్నాడు. ఛద్మం అంటే మరొక ప్రచ్ఛన్న రూపంతో వచ్చాడు. అందుకు నువ్వు నన్ను తీసుకోవయ్యా అని అంటే, ఏవమస్తు మహారాజా మమైవ భవ కింకర. సరే, ఇవాళ నేను తీసుకుంటున్నాను కింకరుడుగా అన్నాడు. వెంటనే ఆయన కింకరుడుగా తీసుకుంటున్నాను. కింకరుడు అయినప్పుడు ఒక పని ఉన్నది, అదేమిటంటే కింతు మద్వచనం కార్యం సర్వదైవ నరాధిప. ఎప్పుడైనా సరే నేను చెప్పినట్టు చెయ్యాలి, అదే కింకర ధర్మం. అదే నా మాట నువ్వు అతిక్రమించకూడదు. నేను చెప్తే మారు మాట్లాడకుండా చర్చించకుండా చెప్పవలసినదే, ఇది తెలుసుకో అని అనగానే తవాదేశం కరిష్యామి సదైవాహం న సంశయ. ఆదేశయ ద్విజశ్రేష్ఠ, నువ్వేదాదేశించావో అది చేస్తాను, తప్పకుండా చెప్పు అంటే, సరే ఇవాళ నుంచి నా కింకరుడికి గనక నీకు చెప్తున్నాను, రే ఇలా రారా అని ప్రవీరుణ్ణి పిలిచాడు. ఇతడిని నేను ఇస్తున్నాను, దాసుడిగా తీసుకుని ఎంత ఇస్తావో డబ్బు నాకు ఇవ్వన్నాడు. ఇక్కడ భలే పెట్టాడు చిక్కు. ఇతడు ఏం మాట్లాడతాడు? ఆయన ఏం చెప్తే చేయాలి కదా, ఇప్పుడు ఇంకా చర్చించడానికి లేదు.
చండాల ఆగచ్చ మద్దాస మౌల్యం కిమ్మే ప్రయిచ్చసి, ఏమి ఇవ్వదలుచుకున్నావు నువ్వు చెప్పు, ఇతనికి మూలము అనగానే, నాకు దాసుడిని పెట్టుకుని పక్కన పనివాడిని పట్టుకుని తిప్పవలసిన అవసరం నాకు లేదయ్యా, అందుకని దాసుడు అవసరం లేదు, నాకు డబ్బే అవసరం. డబ్బే అవసరం కనుక నాకు వచ్చిన దాసుడు నీకు అమ్మేస్తున్నా, డబ్బు ఇవ్వన్నాడు. ఇక్కడ ఇది ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. కానీ ఆ సమయంలో నిగ్రహంతో నిలబడ్డాడు. అందుకే నేనేమన్నాను నువ్వేమన్నావు అని చర్చించలేదండి. ధర్మం ఏమిటి? దాసుడిగా వెళ్ళిన తర్వాత ఏం చెప్తే చేయాలి అంటే, కాలం ఎంత ప్రతికూలముగా ఉన్నదో, నా ప్రారంధం బలీయంగా ఉందని నిశ్చలంగా నిలబడ్డాడు. ఇది గొప్ప సన్నివేశంగా వ్యాసుడు భావిస్తున్నాడు. ఏమిస్తావని అడగగానే ఆ వచ్చినటువంటి వాడు అంటున్నాడు, దశయోజన విస్తీర్ణం ప్రయాగస్య చ మండలే భూమిం రత్నమయీం కృత్వా దాస్యేతేహం ద్విజోత్తమా. నాకు ప్రయాగ మండలంలో దశయోజన విస్తీర్ణమైన భూమి ఉన్నది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూర్వం అగ్రవర్ణాలు మాత్రమే సంపన్నులుగా ఉన్నారు, తర్వాత వర్ణముల వారి దగ్గర సంపద లేదు, వీడు దోచుకున్నాను ఒక పొరపాటు అభిప్రాయం చాలామంది చెప్తున్నారు. అసలు వర్ణధర్మాలు ఉండేవే కానీ ఎక్కువ తక్కువలు లేవు. ఇది తెలుసుకోండి. ఎవరి స్థానం వాళ్ళది, ఎవరి క్రియ వాళ్ళది. ఎవరి క్రియ ఎవరి స్థానం ఉన్నప్పుడు దానికి తగ్గ గౌరవం ఉన్నది. ఇక్కడ సంపన్నులు అన్ని చోట్ల ఉన్నారు. మీరు ప్రాచీన కథలు చదివితే ఒక పేద బ్రాహ్మణుడు ధనము లేక అని చదువుతారు. అంటే పేదతనం వారికి ఉన్నది, సంపన్నత వేరకు ఉన్నది. కనుక మనం కడజాతివాడు అనుకునేవాడు ఏం చెప్తున్నాడు, ప్రయాగ మండలంలో నాకు దశయోజన విస్తీర్ణమైన భూమి ఉన్నది, ఆ భూమిని రత్నమయీం కృత్వా, ఆ భూమి నిండా రత్నాలు పోసి నీకు దానం ఇస్తాను, లేదా నీకు అమ్మి వేస్తాను, లేదా పుచ్చుకుని అది నీకు అమ్మివేసి నేను కొనుక్కుంటాను అని చెప్తే, సరే అయితే అన్నాడు. అంత రత్నాలు నీ దగ్గర ఉన్నాయంటే మచ్చుకు కొన్ని ఇస్తున్నాను చూడు అని చెప్పి 1000 మంచి ముత్యాలు 1000 బంగారు నాణములు ఇచ్చాడు అక్కడికి. నమ్ముతావా అనగానే సరే అని అతను అప్పచెప్పాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు చూడండి. హరిశ్చంద్రస్తథా రాజా నిర్వికారముఖో భవత్. నిర్వికార స్థితికి వెళ్ళాడు. నిర్వికారము అంటే సుఖమైన దుఃఖమైన ఒకేలా ఉండగలగడం నిర్వికార స్థితి. ఆలోచించాడు. ప్రారంధం బలీయమైనప్పుడు మన వంతు ప్రయత్నంతో దాన్ని సవరించుకునే ప్రయత్నం చేసినా అది ధర్మబద్ధంగా పొసగనప్పుడు మౌనమే మంచిది. ధర్మబద్ధంగా ఇంత ప్రతాపమున్న సమర్థత ఉన్నప్పటికీ ధర్మానికి కట్టుబడి ఆ మహానుభావుడు నిర్వికారంగా నిలబడిపోయాడు. ఒక యోగిలా నిలబడ్డాడు, సామాన్యంగా కాదు. ఒక యోగి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉంటాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని సుఖానికి పొంగిపోడు, దుఃఖానికి కృంగిపోడు, ఒకేలా ఉంటాడు. ఎలాగంటే ఉదేతి సవితా తామ్రస్తామ్రేస్తమేవచ సంపత్తౌచ విపత్తౌచ మహతా మేకరూపత అంటారు సుభాషితకారులు. దీని అర్థం ఏంటంటే, ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు సూర్యుడు ఒకేలా ఎర్రగా ఉంటాడు, సంపద వచ్చినా దరిద్రం వచ్చినా మహాత్ములు ఒకేలా ఉంటారని చెప్పారండి ఇక్కడ. అది తెలుసుకోగలగాలి. ఎందుకంటే మనదైన వ్యక్తిత్వం బయట వస్తువులపై విషయాలపై ఆధారపడి ఉండకూడదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇదే వేదాంతమంతా కూడా. ఎందుకంటే నువ్వు ఆత్మనిష్ఠుడివి కావాలి, నువ్వు నీ స్థితిలో ఉండాలి. అందుకే నీ సుఖము, నీ దుఃఖము, నీ ఉత్సాహము, నీ నిరుత్సాహము బయట సంఘటనల మీద ఆధారపడితే ఎలా అండి? ఇవాళ నవ్వుతూ ఉన్నానండి, మంచిది ఇవాళని చెప్పు అంటే రేపు నీకే డౌటు. అంటే సంఘటన మారగానే వెంటనే నువ్వు సుఖదుఖాలు మారిపోతాయా? అంటే నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు? సంఘటనల మీద వాలిపోయావు. కానీ నీ వ్యక్తిత్వం మీద నువ్వు నిలబడి ఉండాలి. అటువంటిప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగు కొంగు లేకుండా నిలబడాలి. అప్పుడు ఆసరా ఏమిటి? ఇక్కడివరకు సంఘటనలు ఆసరా. సంఘటనలు ఆసరా అయినప్పుడు ఆసరా ఏమిటి? ధర్మము ఆసరా, ధర్మం ఆధారం తెలుసుకోండి ఇక్కడ. దానికి తట్టుకొని నిలబడాలి. అందుకే నిండు సభలో కూడనిటువంటి పని చేశారు. మాయాద్యూతమే కావచ్చుగాక, కానీ పణం దగ్గర మౌనం వహించారు కనుక దానికి అంగీకరించాడు ధర్మరాజు. అది గొప్పతనం చూడండి ఇక్కడ. అది మాయాద్యూతం, ఈ పందెం చెల్లదు అనలేదు, అంగీకరించారు. కానీ ఆ సమయంలో మళ్ళీ వాళ్ళు కుట్ర పన్నినప్పుడు మహాకోపంతో భీముడు ఊగిపోయాడు. అర్జునుడు తక్కువవాడేం కాదు, కానీ అంత ఆవేశం ప్రకటించలేదు ఆయన. అంటే సమర్థుడైన అర్జునుడు, సమర్థుడైన భీముడు అక్కడ తట్టుకోలేని విషయాల్లో వాళ్ళు ఉండగా, ప్రతిజ్ఞలు చేస్తూ ఉండగా ధర్మరాజు మౌనం వహించాడు. చేతకాకన ధర్మాన్ని గౌరవించాడు. అది తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడు చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పాలి. ధర్మాన్ని గౌరవించి ఆ విధంగా మౌనం వహించడం మహాత్ముల యొక్క లక్షణం. ఇది చెప్తూ మధ్యలో రామాయణాన్ని భారతాన్ని మధ్యలో ఉటంకించడం ఏంటంటే, సనాతన ధర్మం 100,000 పుస్తకాల్లో కూడా ఒకటే చెప్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తం ఆ విషయం గ్రహించగలగారు. ధర్మానికి కట్టుబడి సంయమనం నేర్చుకోవాలి.
అందుకే సంయమనం, సహనం, సర్దుబాటు ధర్మాన్ని కాపాడుతుంది. ధర్మం మనల్ని కాపాడుతుంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే కుటుంబ వ్యవస్థ కానీ, మానవ సంబంధాలు కానీ సహనం, సర్దుబాటు, సంయమనం అనే సకారాలతో ముడిపడి ఉంటుంది. ఇది చాలా అవసరమైనది. అవి పిల్లలకి నేర్పండి. అదే డిగ్రీలు, ఎంటర్టైన్మెంట్ అని పిల్లల్ని తోలివేసి వాళ్ళకి అసలు వివాహం యొక్క అవసరమే తెలియకుండా, కుటుంబం యొక్క అవసరమే తెలియకుండా ఉన్న పరిస్థితులు ఏర్పరిచి తర్వాత నేను సర్దుకోలేకపోతున్నానని విచ్ఛిన్నములైపోతాన్ని చూస్తూ బాధపడుతున్న తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. అది బాధగా భావించని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఏం చేస్తాం? కనుక ధర్మం యొక్క అవసరం. పైగా ఇవాళే ఒక పెద్ద ఆయన కొంచెం సిద్ధపురుషుడు అని చెప్పదగ్గ ఆయన అన్నాడు, సంవత్సరం మారింది సంతోషం, కానీ రానున్న సంవత్సరాలు కొంచెం గడ్డు కాలమే. కారణం భయంకరమైన అధర్మం యొక్క ప్రభావం ఉన్నది. అందుకే ధర్మము చెప్పాలి. నేటి యువతకు ముఖ్యంగా సంయమనం అనేది నేర్పాలి అని ఒక మాట అంటే, ఎందుకంటే ధర్మంతో మనం సంయమనం వహించి ఉంటే ఎలాంటి గడ్డు కాలాన్నైనా ఎదుర్కొనగలము. అందుకే నువ్వు సంఘటనల్ని మార్చలేకపోవచ్చు, కాలాన్ని మార్చలేకపోవచ్చు. నీ బుద్ధిని అధీనంలో పెట్టుకుని ధర్మంతో నిలబడగలిగితే ఆ ధర్మం నిన్ను నిలబెడుతుంది, పరిణామంలో అందరికీ సుఖాన్ని ఇస్తున్నది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ముఖ్యమైన సందేశాన్ని మన ఈ కథలు స్వీకరించారు. ఎలా నిలబడ్డాడు మహానుభావుడు అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అని చూడడం కాదు, ఆ కష్టాల్లో ఎలా నిలబడ్డారో పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే నిర్వికారంగా నిలబడ్డాడో అప్పుడు ఆకాశవాణి వినబడింది. అత అంతరిక్షే సహసా వాగ్ ఉవాచ అశరీరిణి అరుణోసి మహాభాగా దత్తాసా దక్షిణాత్వయ. ఆకాశవాణి అంటున్నది, నువ్వు రుణ విముక్తుడివయ్యో, నీ దక్షిణ ఇవ్వబడినది అని ఆకాశవాణి అన్నదండి. అంతేకాదు అతడి యొక్క సంయమనాన్ని చూసి తతో దివ పుష్పవృష్టి పపాత నృపమూర్ధని, ఆకాశం నుంచి దేవతలు హరిశ్చంద్రునిపై పూలవాన కురిపించారట. ఒక ధర్మానికి, యోగానికి దేవతలు కూడా ఎలా గౌరవిస్తారో చెప్పడం ఉంటుంది. గొప్ప సన్నివేశం. అంతేకాదు సాధు సాధు అంటున్నారు దేవతలపై నుంచి. సాధు సాధ్వితి తం దేవా ప్రోచు సేంద్ర మహోజస హర్షేణ మహతావిష్టో రాజా కౌశికమబ్రవీత్. ఎప్పుడైతే రుణవిముక్తుడవయ్యో, నీ ధర్మం చేసావు అనగానే వెంటనే సంతోషించి హరిశ్చంద్రసుడు విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసి, నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీకు దాసుణ్ణి అయ్యాను గనక త్వంహి మాతా పితా చైవ త్వంహి బంధుర్మహామతే తదర్థం మోహితోహం తే క్షణాచ్చైవ అనురీకృత. నిన్ను తండ్రిగా, తల్లిగా, బంధువుగా భావిస్తూ ఉన్నాను. నీ అనుగ్రహం వల్ల ఈ క్షణం నేను రుణం నుంచి ముక్తుడయ్యాను. ఇంకేం కావాలి? కింకరో మహాబోహో శ్రేయో మే వచనంతవ. నీ శ్రేయస్సే నా శ్రేయస్సు ఏమిటి అంటే నీ మాటని పాటించడమే నా శ్రేయస్సు. కానీ ఏం చేయమంటావో చెప్పు అంటే, ఇంకా చెప్పేదేముందయ్యా, ఇవాళ నుంచి ఈ కాటి అధికారి చెప్పినట్టు చెయ్యి, అదే నీకు నేను చేసేటువంటి శాసనం. చాండాలవచనం కార్యం అద్య ప్రభృతి తే నృప స్వస్తి తేస్తూ, నీకు శుభంగాక వెళ్ళొస్తాను. ధనమంతా పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత అతడితో పాటు బయలుదేరి వెళ్ళాడు. అది ఎవరింటికి అంటే ఆ కళ్ళకాటి ఏలుబడి ఎవడికున్నదో వాడి ఇంటికి చేరాడు. అక్కడికి చేరినప్పుడు అతడి కేటాయించిన పని చూపించాడు. ఈ వల్లకాళ్ళలో నువ్వు ఉండాలి. చేయవలసిన పని ఏమిటంటే, వచ్చినటువంటి ఆ శవాల మీద వస్త్రాలు తీయాలి, వాళ్ళ మీద పూలదండలు వేసి ఉంటారు, అవన్నీ తీసి పక్కన పెట్టాలి, అక్కడ వ్యవస్థ చక్కగా చూసుకోవాలి అని చెప్పి, పైగా కర్రతో కొడుతూ తీసుకువెడుతున్నాడు అతన్ని. కర్రతో కొడుతూ తీసుకువెడుతూ పెద్ద ధర్మపన్నాలు పలికేవిగా నా దగ్గరికి దాసుడిగా రమ్మంటే, ఇక్కడ ఒక మాట చెప్తాడండి వ్యాసుడు. ఆ రూపంతో వచ్చిన వారు ఎవరో కాదు, ధర్మదేవత ఆ రూపంతో వచ్చింది. ఆ కాట్ల కాపరిగా వచ్చిన వాడు ఎవడంటే ధర్మదేవత. కాట్ల కాపరి ఎందుకన్నానంటే, అనేక శ్మశానాలకు గుత్తాధిపత్యం అయింది. ఎప్పుడు టెండర్ పాడేవాడు కానీ మొత్తం ఆయనది. అందుకు వాడు ఎవడు అంటే ధర్మదేవత ఆ రూపం ధరించి వచ్చింది కనుక తెలుసుకోవాలి. ఇక్కడ ఆ రూపం ధరించి వచ్చి నెగడే స్థాపయిత్వాతం స్వయం సుష్వాప విజ్వర. అంతేకాదు అతను ఎలా తీసుకెళ్ళి అంటే తాళ్లతో కట్టి లాగుతూ తీసుకువెళ్ళాడు. తిన్నగా తీసుకువెళ్ళి, ఇదిగో చూడు ఇక్కడ ఇవి వల్లకట్లు, ఇక్కడ నువ్వు చేయవలసిన పనులు అని 5 రోజుల పాటు సంకెళ్లలోనే పెట్టించాడండి. 5వ రోజు దాని నుంచి విడుదల చేశాడు. నినాయ దివసాన్ రాజా చతురో విధిపీడిత అథాన్ని పంచమేతేన నిగడాన్మోచితో నృప. ఆ విధంగా చేసి అతడు చెప్పినట్లుగా, చెప్పడం ఎలా చెప్పాడంటే తిడుతూ, కొడుతూ, కసురుకుంటూ చెప్తున్నాడు. కాశ్యాశ్చ దక్షిణే భాగే శ్మశానం విద్యతే మహత్. కాశీకి దక్షిణ భాగంలో శ్మశానం ఒకటి ఉంది. తద్రక్షస్వ యథాన్యాయం, అక్కడుండు. నత్యాజ్యం తత్వయా క్వచిత్, ఎప్పుడు ఆ వల్లకట్టును విడిచిపెట్టరా సుమా అని చెప్తూ నీకు ఒక దండం ఇస్తున్నాను.
ఈ దండం పేరు వీరబాహు దండం, ఇది ముద్ర. ఇతని పేరు ప్రవీరుడు, దీని పేరు వీరబాహు దండం అంటారు ఇక్కడ. దీన్ని తీసుకో, దీన్ని పట్టుకుని అక్కడ నిలబడితే నేను నీకు అధికారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ అధికారంతో అక్కడ చేయవలసిన చెయ్యు. అంతేకాదు మృతచైలాపహారక, ఇవి నువ్వు చేయవలసిన శ్మశానంలో చేయవలసిన పనులు సుమా అన్నాడు ఇక్కడ. ఈయన వెళ్ళి వల్లకట్లో చూస్తున్నాడు. ఎటువంటి రాజండి, రత్నసింహాసనంపై సామంత మంత్రి పురోహితులు అందరి చేత పూజింపబడుతూ గౌరవింపబడుతూ అఖండమైన సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు కఠోరమైన ఆజ్ఞకి బద్ధుడే చేతిలో కర్ర పట్టుకుని శ్మశానంలో నిలబడ్డాడు. ఎటువంటి స్థితి! కనుక కాలం ఇవాళ ఇలా ఉంచింది కనుక ఎప్పుడు ఇలా ఉంచుతుందో అనుకోరాదు. కనుక ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను ఏడవడం కాదు, ధర్మంలో ఉన్నానా లేదా అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సుఖదుఖాలు ప్రారంధవశాత్తు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నువ్వు అనుకున్న వాళ్ళు నిజానికి నువ్వు అవునా కాదా తెలిసేటప్పటికీ చేయి జారిపోతుంది. ఇక్కడ ఎవరెవరి వాళ్ళు కారు, రుణానుబంధ రూపేణ. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే రాగద్వేషాలకు లోను కాకుండా ధర్మమునందు నిలబడి ఉండాలి. ఆ ధైర్యం కావాలంటే దైవమునందు నిలబడి ఉండాలి. రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధర్మంలో నిలబడ్డావు ఎందుకయ్యా అంటే ధర్మంలో ఉంటే దైవం తోడుంటాడు కనుక ధర్మమునందు ఉండాలి. అంటే గట్టి కర్రను ఒకటి పట్టుకున్నాడు. అమ్మయ్య కర్ర పట్టుకున్నాను ధైర్యం. కర్ర పట్టుకోవడం మీద ధైర్యం కాదు, ఆ కర్రని పట్టుకున్నాడు ఒకడు. పట్టుకో ఈ కర్ర, నీకేం పర్వాలేదు అన్నాడు. కనుక నీ కర్ర మీద ధైర్యమా, కర్ర పట్టుకున్నవాడి మీద ధైర్యమా? పట్టుకున్నవాడి మీద ధైర్యం. అలాగే ధర్మం ఒక కర్ర లాంటిదైతే పట్టుకున్నవాడు దైవం. ఆయన మీద నమ్మకంతో ధర్మాన్ని పట్టుకుండాలి. అందుకే ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి. రెండే తెలుసుకోవడం, మరొకటి లేదు. సుఖదుఖాల ప్రారంధవశాత్తు వస్తూ పోతూ ఉంటాయి ఇక్కడ. అందుకే వాళ్ళు ఇదే ఆలోచించారు. ఇవాళ వచ్చే సుఖదుఖాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నిశ్చలంగా ధర్మం ముందు నిలబడాలి. అది వ్యక్తిత్వం అంటే, అది పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అంటే. వాటిని డెవలప్ చేయలేనప్పుడు ఎన్ని పాఠాలు చెప్పి ఏం ప్రయోజనం అండి? ఇక్కడ పిల్లల్ని ఎలా బతికితే సుఖంగా బతుకుతామో నేర్పుతున్నారు. అంతేగాని ఎలా బ్రతికితే గొప్పగా బతుకుతామో, ధర్మంగా బతుకుతామో, 10 మందికి పనికొచ్చేలా బ్రతుకుతామో నేర్పడం లేదు. అందుకే ఈ పాత్రల ద్వారా అది నేర్చుకోగలగాలి. ఎటువంటి ధర్మమతడు, పైగా ఎలా ఉన్నది ఆ వాతావరణం అంటే అర్ధదగ్ధ శవస్య అని ఎదురుగా శవములు, సగం కాలిన శవాలు, పైగా మధ్య మధ్యలో చిట్లి వాటి నుంచి లోపల నుంచి వచ్చిన మాంస భాగాలు, ఎముకల భాగాలు పైకి వస్తున్నాయి. హసంతి వాగ్ని మధ్యస్థ కాయస్యేవం వ్యవస్థితి. మధ్య మధ్యలో కాలుతున్నప్పుడు ఆ పైన తలభాగం ఆ నిప్పు వేడికి పైకి లేస్తుంది. చూసేవాళ్ళు భయం కొలుపుతూ, అంటే లేచి నవ్వుతున్నాయా అనిపించేటట్లు ఆ పుర్రెలు విచ్చుకుపోయి ఆ దంతాలు కనబడుతున్నాయి. పైగా ఆ శవాలను తీసుకొచ్చినటువంటి వారు ఉంటారే, తోడు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఏడుపాపకలుగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపుల నాదాలు మధ్యలో పైగా ఎప్పుడు పక్కవాడు వెళ్తే తినద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి భయంకరమైన కొన్ని మృగాలు, నక్కలు, కుక్కలు ఇత్యాదులు అక్కడ తిరుగుతున్నాయి. ఇలాంటి ఏడుపుల మధ్య ఇది శబ్దై సమాకీర్ణయం భైరవై సర్వదేహినాం జ్వలన్ మాంస వసామేధ ఛూమితి ధనిస్వంకులం అగ్నే చట చటా శబ్దో భైరవో యత్ర జాయితే. ఆ కాలుతున్న శవాలు మధ్య మధ్యలో చట చట శబ్దాలు చేస్తున్నాయి, మధ్యలో ఛూమ్మని శబ్దం వస్తుంది. అది కూడా రాశాడు వ్యాసుడు. చూడండి, అదేమిటంటే మెత్తని భాగాలైన మాంసము, వప ఇవి తగలబడుతూ ఉండగా ఆ శబ్దం వస్తుంది. ఇదంతా చూస్తుంటే కల్పాంతకాలంలో జగత్తంతా ఎలా ఉంటుందో అలా ఉంది శ్మశానం. ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి. కాశీలో దక్షిణ వైపు శ్మశానం అన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే కాశీ అనగానే మహాశ్మశానం అనుకుని అన్ని చోట్ల వల్లకాడులు అని ఒక దుర్భావంతో ఉంటారు. కాశీ ఒక మహానగరం. యుగయుగాల నుంచి రామునికి ఎంతో పూర్వీకుడైన హరిశ్చంద్రుడి కాలంలోనే కాశీ మహానగరం, సంపన్న నగరం. అందుకే అక్కడికి వెళ్ళి అమ్ముడైతే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని వెళ్ళాడు హరిశ్చంద్రుడు. గొప్ప సంపద కలిగినటువంటి మహానగరం అండి. అప్పుడే వ్యాపార వాణిజ్యాలు బాగా ఉండేవి. సంపన్న నగరాలు, కుటుంబాలు అక్కడ ఉండేవి కనుక శుభకార్యాలు చాలా జరిగేవి. ప్రతి నగరానికి ఉన్నట్టే వల్లకాడు అక్కడ ఉందే తప్ప ప్రత్యేకం కాదు ఇక్కడ. ఇది తెలియక కొందరు నియమాలను అతిక్రమించి కొత్త వల్లకాళ్ళు కట్టేశారు. ఇప్పటికి హరిశ్చంద్ర ఘాట్ అనే పేరుతో ఘాట్ ఉంది అక్కడ. మణికర్ణిక ఘాటు శ్మశాన ఘాట్లో చేశారు, కానీ మణికర్ణిక శ్మశాన ఘట్టం కాదు. మొదట్లో తెలుసుకోండి. ఇక్కడ అది చేసి కొంతకాలమైంది, అదే శ్మశాన ఘట్టం అనుకుంటారు. కానీ ఎక్కడెక్కడో పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తగలబెడుతుంటారు. ఎక్కడో పోయిన శవాలను ఇక్కడ మోసుకొచ్చి తగలబెట్టడం కాదు కాశ్యాంత మరణాన్ ముక్తి అంటే. అక్కడ మరణించినటువంటి వారికి చేస్తే పర్వాలేదు, అలాగని అక్కడ దగ్ధం చేస్తే తప్పని నేను చెప్పట్లేదు. అది వేలం వెర్రిగా చేసి దాన్ని కూడా భయంకరంగా చేస్తున్నారనే విషయం కాశీకి వెళ్ళొచ్చే వారికి అపోహర తొలగడం కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. మరి కాశీని మహాశ్మశానం అని ఎందుకన్నారంటే అన్నీ నశించినా శ్మశానం ఉంటుంది,
అంతా నశించిన ప్రళయకాలంలో కూడా ఉంటుంది కనుక కాశీని మహాశ్మశానం అన్నారు. అంటే శాశ్వత స్థానం అని అర్థం. అంతేకాదు శ్మశాన శబ్దానికి శయనాద్వా శమనాద్వా, జీవులు ఎక్కడ లయమవుతారో అది శ్మశానం. అందరూ లయమయ్యేది ఎక్కడ? ఈ శరీరాలు కాదు. జీవులందరూ లయమయ్యేది ప్రళయకాలంలో పరమాత్మ యందు. యోగులు లయమయ్యేది మళ్ళీ పుట్టుకు రాకుండా పరమాత్మలో లీనమవుతున్నారు. ప్రళయకాలంలో సర్వజీవులు పరమాత్మ లీనమైనా మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు కర్మల కొద్దీ మళ్ళీ పుట్టుకొస్తారు. అయితే ఎవరి యందు లీనమవుతున్నారు ప్రళయకాలంలో? సరిగ్గా విన్నవాళ్ళు చెప్పండి. పరమాత్మలో లీనమవుతున్నారు. యోగి సమాధి స్థితి ద్వారా పరమాత్మలో లీనమవుతాడు. కానీ ఇతను మరి తిరిగి వెనక్కి రాడు, పరమాత్మలో ఐక్యమవుతాడు. కనుక అన్నీ ఎక్కడ లయమవుతాయో అదే మహాశ్మశానం. కనుక మహాశ్మశానం అనేది సమాధి స్థితికి మరొక పేరు, యోగ స్థితికి మరొక పేరు. ఇక్కడ కాశీలో శ్మశానం కథ వింటున్నాం కనుక మనం తెలిసి తెలియని కన్క్లూజన్స్కి రాకూడదని నేను మధ్యలో ఆగే విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాం. కనుక కాశ్యాం దక్షిణే భాగే అని స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ కాశీ యొక్క దక్షిణ భాగంలో ఇదంతా. అలాంటి చోట ఉంటూ ఎలా తయారయ్యాడంటే వచ్చినవి తీస్తూ, పైగా ఎగిరి వస్తున్నవి ఈయన ఒంటి మీద అప్పుడప్పుడు పడుతున్నాయి. ఒక నల్లని గట్టి కంబళి పైన కప్పుకున్నాడు, దానికి తగ్గ ఉచితమైన వేషం, అంతేగాని కిరీటాలు వేసుకుని తిరిగాడు ఆయన. పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు. పైగా ఆ మాలలు అవన్నీ తీస్తున్నాడు కదా వచ్చిన వాటి మీద, ఆ మాలలు ఈయన మీదే పడుతున్న ఆ పువ్వులతో అలంకృతుడు అయ్యాడు. ఏమిటండి, ఇదివరకు అందరూ కూర్చుని పువ్వులు అభిషేకాలు చేస్తూ రత్నాభిషేకాలు చేస్తుండే పూజలు అందిన వాడు పరిస్థితి ఇలా ఉన్నది. మలేన దిగ్ధ సర్వాంగ శవానాం దర్శనే వ్రజన్ లకుటాకార కల్పశ్చ ధావంశ్చాపి తతస్తత. పైగా ఇక్కడొక శవం పని చూసుకుంటూ మరో శవం దగ్గరికి వెళ్తూ అటు ఇటు తిరుగుతూ ఇది పని. ఆహా, ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే న రాత్రౌ న దివాసేతే హాహేతి ప్రవదన్ముహు. మనస్సులో వేదన మాత్రం ఉంటుందండి, ఎంత కాదన్న నిగ్రహించుకున్న వేదన ఉంటుంది. ఆ వేదనతో పనితో కూడా పగలు రాత్రి తేడా లేకుండా, కంటి మీద నిద్ర లేకుండా, ఏవం 12 మాసాస్తు నీతాహ, 12 నెలలు ఇలా గడిచాయి అన్నాడు. 12 నెలలు అలా గడిచాయంటే ఒక 100 ఏళ్ళు గడిచినంత భారంగా గడిచింది. అది నీతా వర్షశతోపమాహ, మొత్తం 12 నెలలు ఈ విధంగా గడిచింది. ఇది ఇలా ఉంటూ ఉంటే అటు కథలోకి వెళదాం. ఆ వెళ్ళినటువంటి ఆవిడ ఈయన యొక్క పత్ని యొక్క పరిస్థితి చెప్తున్నాడు. అదేవిధంగా పుత్రుడు రోహితుడు ఏకదాతు గతోరంతం బాలకే సహితో బహిహి. ఒకసారి ఆ పుత్రుడు ఆ విప్రవాటికలో పెరుగుతున్నాడు. ఈమె దాసీగా ఉంటే ఈయన దాసీ పుత్రుడికి అక్కడ ఉన్నాడు. ఒకసారి తోటి వారి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఊరికి బయటకు వచ్చాడు. అతను కూడా అక్కడ తోటలు అవన్నీ ఉన్నాయి. అక్కడ దర్భలు చక్కగా పెరిగి ఉన్నాయి, సమిధలు కూడా కనబడుతున్నాయి. ఎండిన సమిధలన్నీ ఏరుకుంటూ ఆ దర్భల కొనలు గిల్లుతున్నాడు ఆయన. పైగా దర్భ కొనలు ముట్టుకుంటే చిన్నవి కాదని పదునెక్కుంటాయి. చిన్నపిల్లవాడు అతను. అలాగ వాటన్నిటి గిల్లుతూ అవన్నీ ఒక్క దగ్గర తెచ్చుకున్నాడు. తోటి వాళ్ళు అడిగారు, ఏమిటి ఇవన్నీ ఏరుతున్నామని. నేను తిరిగి వెళ్తాను కదా, నా యజమానికి ఇవన్నీ ఇచ్చి సంతృప్తిపరుస్తానని ఈ సమిధలు ఈ దర్భలు అన్నీ కలిసి కట్టకట్టాడు. కట్టకట్టి దాహం వేస్తే అక్కడ ఆగి అక్కడ నీరు ఒకటి తాగి ఆ కట్టని ఒక పుట్ట మీద పెట్టాడు అతను. తిరిగి ఆ పుట్ట మీద తీసుకోబోతూ ఉండగా ఒక మహాసర్పం కాటు వేసింది. అక్కడికక్కడే మరణించాడు పిల్లవాడు. రోహితుడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే తోటి పిల్లవాళ్ళందరూ వెళ్ళి వార్త తెలియజేశారు. హే విప్రదాసి, తే పుత్ర క్రీడాం కర్తుం బహిర్గత అస్మాభిసహితస్తత్ర సర్పదష్టో మృతస్తత. మాతో పాటు ఆడుకోవడానికి వచ్చాడు మీ అబ్బాయి, అక్కడ పాము కాటు వేసి మరణించాడు అనగానే ఒక్కసారి ఏడవడం మొదలైంది. అప్పటికే సాయంత్రం సంధ్య అయ్యింది. అప్పుడే చీకటెక్కుతోంది. దీపాలు పెట్టేవాళ్ళు అంటారు కదా, అది అవుతుంది. రాత్రి అయింది. ఆమె ఏడుస్తోంది గట్టిగా. వెంటనే యజమాని వచ్చి, ఏమిటి రాత్రి వేళ ఏడుపు? నిశాముఖే, దీపాలు పెట్టేవేళ అమంగళకరంగా ఏడుస్తావా? అలక్ష్మీకారకం నింజం జానతీత్వం నిశాముఖే. నిశాముఖే, రాత్రి ప్రారంభ దశలో అమంగళంగా ఏడుస్తావా? నోర్ముయ్యి అని తిట్టాడు అతను. ఏడుపుని లోపలే దాచుకోవాల్సి వచ్చింది ఆ తల్లికి. పుత్రశోకాన్ని కూడా లోపల దాచుకుంటూ ఉంటే ధిక్త్వాం దుష్టే క్రయం గురికి మమకార్యం విలుంపసి. అప్పుడు ఏడుస్తూ అన్నది, నా కొడుకు మరణించాడు, నేను వెళ్ళి వస్తాను అనగానే ధిక్ అని తిట్టి అతడు, డబ్బు పెట్టు కొనుక్కునేది దేనికి? నా పనులు నువ్వు చేసి పెట్టడానికి. ఇంట్లో బోల్డ్ అంత పనుంది, ఎలా పెడతావు? పంచే అన్నాడు. దుఃఖాన్ని దిగమింగుకుని దాసీ నిబంధనకి కట్టుబడి పనిచేస్తున్నది. అలా చాలా కాలం జరిగింది. ఆ ప్రాతకాలం లేచి వెళతాను అంటే పనులు మానెక్కడికి వెళ్తావు, ముందు పనులన్నీ చేసి వెళ్ళు అని అనగానే ఆ పనులన్నీ చేసి, కింతే పుత్రేణ మే కార్యం గృహకర్మ కురుష్వమే. చచ్చినవాడు ఎలాగూ చచ్చాడు, చేయవలసిన ఇంటి పనులు చేయు,
నా క్రోధం ఎలాంటిదో తెలుసుమా, మళ్ళీ కొరడా తీసి కొట్టవలసిన పరిస్థితి తెచ్చుకోకు అన్నాడు. నజానాసి మే క్రోధం కషాఘాత ఫలప్రదం. ఒక్క మాట నేను కొత్తగా కలపట్లేదండి, ఆ సంస్కృతాన్ని తెలుగు చేస్తున్నాం అంతే. ఇక్కడ అలా అవుతుంటే అర్ధరాత్రి వరకు గృహకార్యాలతో అయిపోయింది. అర్ధరాత్రి అతని పాదాలకు నమస్కారం చేసి దుఃఖితురాలు చూసిందంతే. అప్పుడు అన్నాడు జాలి పుట్టి, పుత్రపార్శ్వం వ్రజ అధునా తస్య దాహాదిక కృత్వా పునరాగచ్చ. వెళ్ళు, నీ కొడుకు దగ్గరికి ఇప్పుడు వెళ్ళు, అతనికి చేయవలసిన దహన కార్యాలు మొదలు చేసి అప్పుడు రా, ఎక్కువ ఆలస్యం చేయకు సుమా అని పంపించాడు. వెంటనే కళ్ళు తుడుచుకుని అర్ధరాత్రి వేళ పిల్లవాడు ఎక్కడ మరణించి ఉన్నాడని పిల్లలు చెప్పారు. ఆ చోటుకు వెళ్ళిందండి. ఆ వెళ్ళినప్పుడు అంతవరకు ఏడుస్తున్నది. పైగా దాసిత్వం వచ్చిన దగ్గర నుంచి ఆమె జుట్టు అట్టలు కట్టేస్తున్నది. అప్పుడు ఆ జడలు వేసుకోవడానికి సింగారించుకోవడానికి ఏముందని దుఃఖితురాలి ఉన్నది. పైగా ఈరోజు కలిగిన దుఃఖం సామాన్యం కాదు. పుత్రశోక దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ తన నిబద్ధురాలే దాసిగా ఏ ధర్మం ఉందో అదంతా చేయడం చిన్న విషయం కాదండి. ఎంత మనోనిబ్బరం కావాలో దానికి. ఆ పనంతా చేస్తూ ఆమె చూడ్డానికి ఎలా ఉన్నదంటే భయం కొలిపెట్టేట్టు రూపం తయారైపోయింది. ఆ జుట్టు చింపిరిగా అయిపోయింది, మొత్తం మలినాంగంగా అయిపోయింది శరీరం. తిన్నగా కొడుకును చూసి ఒక్కసారి భోరుమని ఏడ్చి ఆ శవం మీద పడి ముఖాన్ని ఒక్కసారి నిమిరి, ఏం నిద్రపోతున్నావు, లే నీ తండ్రికి నువ్వంటే ప్రాణాల కంటే ఎక్కువ కదా ఇలా మరణించడం, అసలు మరణించావా, నిద్రపోతున్నట్టు నా చేతికి కనబడుతున్నావని మొత్తం ఒళ్ళంతా నిమిరి, హా రాజన్ క్వగదోసిత్వం పశ్యేమం బాలకం నిజం. ఓ రాజా, ఎక్కడున్నావయ్యా, నీ కొడుకు మరణించి ఇక్కడ పడున్నాడు దిక్కులేని వాళ్ళగా. శయనంచజ హే బాల శీఘ్రం జాగృగలేలే, పడుకుండిపోయేవేంటి అని మళ్ళీ లేపుతుంటే అర్ధరాత్రి వేళ అక్కడక్కడ నక్కల ఊళలు వినబడుతున్న భయంకరమైన పరిస్థితి ఇక్కడ. ఇలాగ ఆమె ఏడుస్తూ ఆ పిల్లవాడి మీద పడి ఉంటే అటు తిరుగుతున్న రాజ సైనికులు అక్కడికి వచ్చారు. ఈమె ఎవరో బాలఘాతిని. బాలఘాతిని అంటే శిశువుల్ని ఎత్తుకుపోతూ శిశుమాంసం కూడా తినేటటువంటి పాతకురాలు. ఇలాంటి కొన్ని క్షుద్రశక్తులు అర్ధరాత్రి వేళలు తిరుగుతుంటాయి, ఖేచరి మొదలైనటువంటి శక్తులు. అలాంటి భయంకరమైన బాలఘాతిని కనుక ఈమెను శిక్షించాలి అని చెప్పి ఆమెని బలవంతంగా ఏడుస్తున్న ఆమెని జబ్బ పట్టుకుని పైకి లేపారు. జుట్టు పట్టుకుని కొందరు లేపారు అక్కడ ఉన్న సైనికులు. పైగా హా శిశో బాలా, హా వత్స, రోహితాక్ష, కుమారక, హా పుత్ర అని ఆమె ఏడుస్తున్నా జాలి లేకుండా వాడు బలవంతంగా లాగుతుంటే అనుకుంటోంది, నువ్వు పుట్టినప్పుడు జాతకర్మ చూసినప్పుడు వచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఈ పిల్లవాడికి అన్ని సులక్షణాలే ఉన్నాయి. అంటే పుట్టినప్పుడు ఎలా పుట్టాడో చూడండి, అది ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చక్రమత్స్యాత నాతపత్ర శ్రీవత్స స్వస్తిగధ్వజా తవ పాణితలే పుత్ర. నీ అరచేతిలో చక్రముద్ర, మత్స్యముద్ర, ఛత్రము యొక్క ముద్ర, శ్రీవత్స ముద్ర, స్వస్తిక ముద్ర, ధ్వజముద్ర మొదలైనవి ఉన్నాయి. నీ శరీరంలో కొన్ని సాముద్రిక లక్షణాలు ఉత్తమమైన ఉన్నాయని చెప్పారు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు చిరంజీవిగా ఉంటాడు, శౌర్యవంతుడై ఉంటాడు, పైగా దానరతుడై ఉంటాడు, సత్యసంపన్నుడై ఉంటాడు, గురుదేవ ద్విజార్చకుడై ఉంటాడు, దీర్ఘాయువుతుంటాడని చెప్పారే, అవన్నీ అసత్యాలే అని తెలిసిపోయింది. ఏమిటి దుస్థితి అని తాను ఏడుస్తోంది. కానీ వీళ్ళు ఏమిటంటే ఆ మట్టి మించే ఈవిని లాగి తీసుకువెళ్తున్నారు. పైగా పిల్లవాడి వదనం చూస్తూ ఈగలన్నీ ముసురుతున్నాయి ఆ దేహంపై. దుఃఖితురాలి తన్ముఖం మక్షికాలింగ్యం పశ్చేత్. ఏమిటి ఈ పరిస్థితిని బాధపడుతున్నది. ఈ బాలఘాతేనని చెప్పి వాళ్ళు బలవంతంగా ఈడ్చుకుపోయి అక్కడికి తీసుకువెళ్ళారంటే ఆ ప్రవీరుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లారు. వాడి పని కఠినంగా శిక్షించడాలు, చంపడాలు ఇలాంటి వాటికి వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే ఉరి తీసేటప్పుడు తలను నరకడం కానీ ఇలాంటివి చేయడానికి పెడతారు కదా, అలాంటి వృత్తిలో వాడు ప్రధానం. అది అతని దగ్గరికి తీసుకెళ్ళారు, ప్రవీరుడి దగ్గరికి. ఈమెను సంహరించాలి, ఎందుకంటే ఈమె బాలఘాతిని. అయితే స్త్రీ అని వెనక్కాడకూడదు సుమా. ఎవరైతే బాలఘాతులో ఎవరు కూడని పాపాలు చేస్తారో వాళ్ళ స్త్రీ అయినా సరే వాళ్ళని సంహరించాలని నియమం. నిప్పు పెట్టేవాళ్ళు, మద్యపానం చేసేవారు, గురుతల్పాన్ని అధిరోహించేవారు, ఇలాంటి మహాపాపములు చేసిన వారు ఎటువంటి వారైనా శిక్ష వెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. కనుక ఈమెను శిక్షించాలి అని చెప్పగానే సరే అని చెప్పి జుట్టుపట్టి లాగి తాడుతో బంధించాడు. బంధించి పిలిచాడు హరిశ్చంద్రుణ్ణి, ఇలా రా, ఈమెను చంపు నువ్వు అనగానే సరే అని కత్తిపట్టుకొచ్చినప్పుడు ఒక్కసారి స్త్రీవధ నేను చెయ్యనన్నాడు ఆయన. స్త్రీవధ రాజధర్మము కాదు, నేను చెయ్యను. నశక్తోహమిదం కర్తం ప్రేష్యం దేహి మమ అపరం. నేను స్త్రీవధ చెయ్యను, నాకు ఇంకో పని చెప్పు, ఏదైనా చేస్తాను కానీ స్త్రీవధ నేను చెయ్యను. అది రాజధర్మం, స్త్రీవధ చెయ్యకూడదు. అందున నా ప్రతిజ్ఞ, స్త్రీని నేను సంహరించను అని చెప్పగానే భయపడకయ్యా, నేను చెప్పింది చెయ్యి నువ్వు.
ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీ స్వతంత్రత లేదు, నువ్వు నాకు అధీనుడివి, ఇది తెలుసుకో. పైగా స్త్రీవధ కూడదని వచ్చిన వాళ్ళకి తెలియదు అనుకున్నావా? కానీ ఇక్కడున్న శాసన నియమం ప్రకారంగా కూడని పనులు చేసేవాళ్ళు బ్రాహ్మణుడైనా స్త్రీ అయినా సంహరించవచ్చు కొన్ని పనులు చేస్తే అని చెప్పారు. అందుకే ఆ పని చేస్తున్నావు ఇక్కడ. పైగా పెద్ద గొప్ప కబుర్లు చెప్తున్నావే నువ్వు, ఏదో పెద్ద దేవతల భాష మాట్లాడుతున్నావు నా దగ్గర. ఇంత చేసి నాకు దాసుడు నువ్వు, దానికి తగ్గట్టు మాట్లాడు, నేను చెప్పినట్టు మాట్లాడు అంతే అని చెప్పాడు. పైగా ఈమెను పోల్చలేపాడు, ఎందుకంటే అది చీకటి ప్రాంతం. దానికి తోడు ఈమె ఏమో అని అనుమానం కూడా రాని విధంగా ఉంది. ఇక్కడ అటువంటి ఆమె వస్తుందని ఊహ ముందు లేదు. రెండవది వచ్చిన పరిస్థితి వేరు. చిందరవందర జుట్టు అయిపోయి వస్త్రములన్నీ మలినములై ఉన్నటువంటి దీనంతో ఉన్నటువంటి ఆమె సంవత్సర కాలంగా దాస్యం చేత కృషించిపోయిన ఆమెను ఎలా పోల్చగలడు? అప్పుడు సరే ఇంకేం చేస్తాడు? వేతనం తీసుకుంటూ ఇక్కడ దాస్యం చేస్తున్నవాడు గనక దాసుడు చెప్పినట్టు చేయవలసినదే. నైతద్వాక్యం సుగడితం యద్వాక్యం దాసకీర్తితం చాండాల దాస్తాం కృత్వ సురాణాం భాష సేవచ. నా వంటి వాడికి దాసుడుగా ఉంటూ దేవతల్లా మాట్లాడతావా అని చెప్పి ఈయన్నే 4 కొట్టాడు ఆయన. ఇంకా కత్తి తీసుకుని ఆలోచిస్తూ ఒక్కసారి అనుకుంటాడు, దాసుడిని అయినప్పటికీ ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నానే, ఇటువంటి పని చేయవలసి వచ్చిందే అని బాధపడుతుంటే అప్పుడు ఆమెకు మాట అన్నది, నువ్వు తప్పకుండా పని చేద్దువు కానీ నా పిల్లవాడు మరణించి ఉన్నాడు, ఆ శవాన్ని ఇక్కడ తీసుకొస్తాను, ఆ దహన కార్యమైన తర్వాత నన్ను చంపివేయు అని అంటే జాలి పుట్టి సరే అన్నాడు ఆయన. అప్పుడు వెళ్ళి ఆ శవాన్ని తీసుకువచ్చి గుడ్డ కప్పి ఆ శవాన్ని తీసుకువచ్చి ఒళ్ళో పెట్టుకుని ఒక్కసారి ఏడుస్తోంది మళ్ళీ బాలుని తలంచుకుని. తాం తథా రుదతీం భార్యాం నాభిజానాతి భూమిపహ. అలా ఏడుస్తున్నామని పోల్చుకోలేకపోయాడు. చిరప్రభా సంతప్తాం పునర్జాతామివాబలాం. ఎంత వియోగం తర్వాత కలుసుకున్నప్పటికీ కూడా పోల్చుకోలేకపోయాడు. ఏడుస్తున్నామని గమనించి ముందుగా శవం మీద గుడ్డ తీయాలని చెప్పి అతని మీద గుడ్డ తీశారండి. పిల్లవాడిని పోల్చుకున్నాడు. ఎందుకంటే ఆ సాముద్రిక లక్షణాలు ఏవైతే చెప్పబడ్డాయో ఉత్తమమైనటువంటి పుట్టినవాడు కనుక దానికి తగ్గట్టున్నాడు. ఎలా అంటే విశాల వృక్ష దీర్ఘబాహు ఉన్నతాంసక విశాల పాద గంభీర సూక్ష్మాంగుళ్యవనీధర మృణాలపాదో గంభీర నాభి ఉద్ధత కంధర. ఇక్కడ ఒక్కొక్క పదం కూడా సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగిన పురుషుడు ఎలా ఉంటాడో 32 లక్షణాలు ఉంటాయట. 32 సాముద్రిక లక్షణాలు. ఇందాక కూడా మనం చెప్పినప్పుడు 32 లక్షణములు. స్త్రీకి పురుషుడికి కూడా 32 సులక్షణాలు సాముద్రిక శాస్త్రం చెప్తాను. అవన్నీ చెప్తే ఇంకా అవి దగ్గర పెట్టుకుని మన ఒళ్ళు చెక్ చేసుకోవడం మొదలు పెడతాం. కానీ శాస్త్రములందు ఉన్నాయి. ఆ 32 సాముద్రిక లక్షణాలు అందరిలో ఉండవండి. కొద్దిపాటు ఉంటేనే గొప్పగా అందంగా కనబడతారు. 32 సాముద్రిక లక్షణాలు ఉంటే మహాపురుషులు అంటారు వాళ్ళని. 32 సాముద్రిక లక్షణాలు కలిగిన వాడు రామచంద్రమూర్తి అని త్యాగయ్య వర్ణిస్తాడు. 32 లక్షణములు గల రాముని ప్రదక్షిణము సేతమురారే, లక్షణములు గల రాముని ప్రదక్షిణము సేతమురారే అనే కీర్తనలో చక్కగా పేర్కొన్నాడు. ఆయన అవతారమూర్తి. ఆ లక్షణాలు ఏంటంటే హనుమంతుడు సుందరకాండలో రామచంద్రమూర్తి యొక్క లక్షణములు చెప్పాడు. అది ఉత్తమమైనటువంటి పుట్టుక కలిగిన వారికి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ అలాంటి సాముద్రిక లక్షణాలు కనబడ్డాయి. పిల్లవాడిని నమ్మేటప్పుడు అనుకున్నారు కదా ఇన్ని సులక్షణాలు ఉన్నాయని. ఆ లక్షణాలు చూడగానే పోల్చుకున్నాడు. అంటే దుఃఖంతో ఉన్న భార్యని ఆ చీకట్లో పోల్చుకోలేకపోయినా పుత్రుణ్ణి పోల్చుకుని హా రోహిత అని ముందు దుఃఖధ్వని వచ్చింది. వెంటనే తాను చదువులు తన చేతిలో ఉన్న కర్ర కింద పడేసి, ఎటువంటి పాపం చేసామో ఇలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. పైగా రాజ్యనాశం సుహృత్యాగం భార్యాతనయ విక్రయ. ఇప్పుడు ఎన్నో పడ్డాం, రాజ్యనాశమైంది. రెండవది నా వారైన వాళ్ళందరినీ వదులుకున్నాను, భార్యాతనయుల్ని విక్రయించుకున్నాను, ఆఖరికి దాసత్వం ఒప్పుకుని కూడని పని చేస్తున్నాను. ఇవేవి నాకు అంత దుఃఖం కలిగించలేదు, కానీ ఈ పుత్రవియోగం చాలా దుఃఖం కలిగిస్తున్నది అంటూ సాచతం ప్రత్యభిజ్ఞాయ తామనస్థాముపాగతాం. ఇలా క్రమంగా అంటూ అప్పుడు ఆవిడ్ని చూశాడండి. చూస్తే తన భార్య అని తెలిసింది. ఆ దుఃఖంతో ఇటు పిల్లవాడిని దగ్గరికి తీసుకుని పరిష్యజ్య నిశ్చేష్ట మూర్ఛయా నిపపాత తతస్థం పతితం దృష్ట్వా అలా మూర్ఛతో పడిపోయాడు. ప్రక్కన ఆమె నిలబడింది. ఆమె అతడితో పాటు కలిసి దుఃఖిస్తున్నది. అప్పుడు ఆ మృత నిర్మాల్యముట పేరు చూడండి, మృత నిర్మాల్య సూత్రాంతర్లగ్న కేశ సుధారిణి వసా నిష్పంద సంస్కృష్ట మహాపటల మండితే. ఆ వాతావరణం ఎంత ఎలా ఉన్నదంటే మృత నిర్మాల్యం అంటే మృతుడిమై వేసినటువంటి మాలలు అవి తీసేటటువంటి పని,
అలాగే వాళ్ళ కట్టిన తాళ్ళు విప్పే పని, పైన వేసిన వస్త్రాలు తీసే పని, ఇవన్నీ చేసేటప్పుడు తగలబడుతున్న శవాల నుంచి వెలికి వచ్చి పడుతున్న మాసపు ముద్దల ఒంటికి అంటుకున్నటువంటి శరీరంతో దుఃఖిస్తూ ఉన్న భర్తను చూసి ఇతను పోల్చుకుంది ఆవిడ దుఃఖితురాలైంది. ఇప్పుడు ఇద్దరూ దుఃఖితులయ్యారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆమె వెంటనే, స్వామి మిమ్మల్ని చూశాను చాలు, ధన్యురాలనైపోయాను. మీరిప్పుడు ఇతనికి దాసుడుగా ఉన్నారన్న విషయం ఇప్పుడు నాకు తెలిసినది. సరే, మీ దాసధర్మం మీరు చేయండి. పుత్రుడి యొక్క మృతదేహం మీ చేతికి అప్పగించాను, ఇంకా మీరే చేస్తారు కార్యక్రమం. ఇప్పుడు మీరు చేయవలసింది అంటే కురుష్వ స్వామిన ప్రేష్యం ఛేదయిత్వా శిరోమమా. నీ యజమాని ఏం చెప్పాడో చేయాలి గనక అదిగో ఖడ్గం తీసుకుని నా తలను నరికివేయండి. మీ సమక్షంలోనే, మీ ద్వారానే నేను శరీరం త్యజించడం నా భాగ్యం. వెంటనే అమలుపరచారు సుమా. ఎందుకంటే యజమాని ఆజ్ఞ నెరవేర్చడం దాసుడి యొక్క కర్తవ్యం. అక్కడ కూడా ధర్మమే మాట్లాడుతుంది. అంటూ ఒక మాట అంటుంది, మయాచ పూజిత గౌరీ దేవాహ విప్రాస్తథైవచ భవిష్యసి పతిస్త్వం నే అన్యస్మిన్ జన్మని ప్రభో. నేను గౌరీదేవిని నిత్యం పూజించిన దాన్ని, దేవతలను ఆరాధించాను, అదేవిధంగా పండితుల్ని జ్ఞానుల్ని ఆరాధించాను. ఇవన్నీ సత్యమైనట్లయితే మళ్ళీ జన్మలో మీరే నాకు పతి కావాలని కోరుకుంటున్నాను అనగానే దుఃఖం కలిగి మొత్తానికి తాను సిద్ధపడి, ఇంకెందుకు ఈ జన్మ, నాకు అన్నీ కోల్పోయి నేను అగ్నిలో ప్రవేశించి ఈ జన్మను పూర్తి చేసుకుంటే బాగుంటుంది అంటూ మళ్ళీ అనుకున్నాడు. అగ్నిలో ప్రవేశిస్తే ఈ దాసత్వం పోతుంది, దుఃఖం పోతుంది అనుకుంటున్నాను. కానీ ఇది అనుభవించవలసిన ప్రారంధం బలీయమైనప్పుడు ఇప్పుడు నేను పోయినా తర్వాత జన్మలో మళ్ళీ ఇవన్నీ నాకు వస్తాయి. ఈ దాసత్వం, ఈ దుఃఖం అనుభవించక తప్పదు. మళ్ళీ ఆత్మహత్య పాతకం ఒకటి, దానివల్ల మళ్ళీ నరకాదులు వస్తాయి అనుకుంటూ ఇప్పుడు మాత్రం గొప్పగా ఎక్కడున్నాను, నరకానికి ఏమీ తీసిపోని చోట్లోనే ఉన్నాను కదా అనుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు నరకంలోనే ఉన్నాను కదా, కథం ప్రాణాన్ విముంచామి పరాయత్తోస్మి దుర్గత. అంతేకాదు, దాసుడి ప్రాణాలు కూడా దాసుడి చేతులు లేవు. నా శరీరము, నా ప్రాణములన్నీ యజమాని చెప్పినట్టు వినవలసిందే. ఎంతకంటే వైతరిని, ఎంతకంటే నరకం ఇంకెక్కడుంటాయి అని చెప్తూ మళ్ళీ బాధపడుతూ అక్కడ ఒక్కసారిగా భార్యని ఆ పిల్లవాడి శవాన్ని దగ్గర పెట్టుకుని దుఃఖితుడై ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాడు. ఆ నమస్కారం ఇదివరకప్పుడు భగవంతుని తలంచుకోలేదండి, కష్టం వచ్చినప్పుడు ఆయన తలంచుకుంటున్నాడు. ఇవాళ ప్రత్యేకించి ఆయన ధ్యాన దృష్టితో తాను నిరంతరం ఉపాసించే పరదేవతని ధ్యానిస్తున్నాడండి. ఆ పరదేవత ఎవరు అంటే, చింతయన్ పరమేశానీం శతాక్షీం జగదీశ్వరీం పంచకోశాంతర్గతాం పుచ్చబ్రహ్మస్వరూపిణీం. అందుకే వేద జ్ఞానం ఉంటే పురాణాలు మరింత మధురంగా ఉంటాయని చెప్పుకున్నది. ఎవరిని తలంచుకున్నాడు అంటే పరమేశానీం శతాక్షీం, పరమేశ్వరి అయిన శతాక్షి అయినటువంటి అమ్మవారిని తలుచుకున్నాడు. శతాక్షి అంటే అనంతమైన నేత్రములు కలిగినటువంటి తల్లిని తలంచుకున్నాడు. ఎందుకంటే తాను ఉపాసించే దేవత తల్లి. పరదేవత అనేక రూపాలతో ఉంటుంది. ఒకరు దుర్గా రూపంతో, ఒకరు లలితా రూపంతో, ఒకటి లక్ష్మీ రూపంతో ఉపాసిస్తారు. ఇతర శతాక్షి రూపంగా అమ్మవారిని ఉపాసించేటువంటి మహాభక్తుడు హరిశ్చంద్రుడు. ఏమైనా పరదేవత ఎక్కడుంటుంది, ఎక్కడ ధ్యానించాలి అంటే గొప్ప వాక్యం చెప్తున్నాడు. విజ్ఞులైన శ్రోతలు ఉన్నారు కనుక కొంచెం దాని వివరం తెలుసుకుందాం. పంచకోశ అంతర్గతాం పుచ్చబ్రహ్మస్వరూపిణీం. ఈ మాట ఉన్నదండి ఇక్కడ. పంచకోశాంతర స్థిత చదువుకున్న తత్వాదిగా తత్వమయ్యి పంచకోశాంతర స్థిత ఎక్కడో విన్నట్టుంది కదా. కథలో లీనమైపోయి ఏం చేస్తాం. లలితా శాస్త్రంలో పంచకోశ అంతర్స్థిత అంటే అర్థం ఏమిటి? ఇది చాలా ఆలోచించవలసిన అంశం. ప్రతివాడికి కనబడే కోశం అన్నమయ కోశం. దీన్ని అన్నమయ కోశం అంటామండి. మన శరీరం గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇది అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే కనబడే బాడీయే కాదు, లోపలి భాగాలు కూడా అన్నమయ కోసమే. లోపల ఉన్న ఎముకలు, కాలేయము ఇత్యాది సర్వ పదార్థములు కూడా అన్నమయ కోసమే. అంటే మన ఫిజికల్ బాడీ మొత్తము అన్నమయ కోశం. దీని లోపల ఉండేటువంటి కోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ. ప్రాణమయ కోశం ఉంటుంది. పంచ ప్రాణాలు ఉన్న కోశం ఒకటి ఉంది. అదో శరీరం, కంటికి కనబడదు కానీ ఉంది. ప్రాణాలు కనబడవలు లేవంటాడు ఎవడైనా, ప్రాణం ఉన్నవాడు ఎవడు అన్నాడు. మూడవది మనోమయ కోశం. మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇవి అవయవాలే చెప్పండి. అవయవాల్లా కనబడవు కానీ లేవని ఎవరైనా అంటారా? బుద్ధి ఉన్నవాడెవడు బుద్ధి లేదంటాడండి. కనుక బుద్ధి, మనస్సు అవన్నీ లోపల ఉన్నాయి. కనుక కనబడకుండా కొన్ని ఉన్నాయి. మీరు అంగీకరిస్తున్నారు లేదు, ఆలోచించండి. కనుక అన్నమయ కోశం కంటే గొప్పది ప్రాణమయ కోశం. ఎందుకు ప్రాణమయ కోశం లేకపోతే అన్నమయ కోశం లేదు. అన్నమయ కోశం లోపల ఉంది. లోపల పంచకోశ అంతర్దృష్టి అంటే ఇది అర్థం. లోపలికి వెళ్ళాలి.
ఈ చింతన చేయాలి, ధ్యాన ప్రక్రియ. అది చేస్తున్నాడు అక్కడ హరిశ్చంద్రుడు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అమ్మవారిని ఎక్కడ ధ్యానిస్తున్నాడు? అమ్మ ఎక్కడున్నావు, అమ్మ ఇన్ని కష్టాలు పడుతున్నాను పైకి చూడడం కాదు, తన లోపల అమ్మవారిని ఎలా ధ్యానిస్తున్నాడు ఒక్క వాక్యంతో వ్యాసుడు చెప్తున్నాడు. ఈ ధ్యానం అభ్యాసం ఉన్నవాడికి చేతనవుతుంది, కానీ ఇవాళ హఠాత్తుగా కూర్చుంటే వచ్చేది కాదు. అలాంటి అభ్యాసం కలిగిన యోగి అతడు హరిశ్చంద్రుడు. అందుకే పంచకోశాంతరగతాం పుచ్చ బ్రహ్మస్వరూపిణి తం బ్రహ్మపుచ్ఛాం. ఈ మాట ఇది ఉపనిషత్తులో చెప్పండి. పుచ్చము అంటే వెనక భాగం. ముందు చూస్తున్న అన్నమయ కోశానికి పుచ్చభాగంలో ఉంది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి పుచ్చభాగంలో ఉన్నటువంటిది మనోమయ కోశం. దాని తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం. దానికంటే తర్వాత ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోసమే జీవుడి సుఖదుఖాల అనుభవ స్థానం. మరి బ్రహ్మం ఎక్కడున్నాడు? ఆయన అంతటా ఉన్నాడండి. ఇది ఎలాంటిదంటే ఒక్క గదిలో ఒక హైట్ మీద దీపం పెట్టారు. ఆ దీపకాంతి ఈ గదిలో పడి, ఆ వాకిట్లో పడి, అటు నుంచి బయట ఉన్న వరండాలో పడి గుమ్మం బయటకు వచ్చింది. అంటే ఎన్ని చోట్ల వెలుగు పడుతుంది? ముందు వీధి గుమ్మం దాటి పడుతుంది, తర్వాత వాకిట్లో పడుతుంది, తర్వాత ఇంటి గుమ్మంలో పడుతుంది, గదిలో పడుతుంది, గదికి పైన ఉంది. ఎన్ని చోట్ల ఉంది ఆ వెలుగు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన 4-5 చోట్లనే వచ్చాయి కదా. అంటే 4-5 చోట్ల వెలుగుంది. వెలుగు 4-5 చోట్ల దేనికి సంబంధించింది? ఈ ఉదాహరణ ఒక్కటి చెప్పుకుంటే ఈ వాక్యం అర్థమైపోతుంది. 4-5 చోట్ల వెలుగుంది కనుక 4-5 చోట్ల వెలుగుంది, కానీ వెలుగు 4-5 చోట్లకి సంబంధించింది, అవునా కదా? కాదు, వెలుగు ఆ పైన దీపానికి సంబంధించినది. ఆ దీపమే పరంజ్యోతి అయిన పరమాత్మ, ఆయన యొక్క వెలుగే ఈ పంచకోశాల్లో పడుతుంది. కానీ జ్యోతిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు బయట ఉన్న వెలుగు, తర్వాత లోపల వెలుగు, గుమ్మం అన్ని దాటి మీరేం చెప్పాలి? అక్కడుందని. అలా చెప్పి ఇవన్నీ దాటి అంటే ఇక్కడ వెలుగు లేదని కాదు, ఈ వెలుగంతా దానిదే అని తెలుసుకోవాలి. దేని మాన అది వెలిగిపోవట్లేదు, ఆ వెలుగుతున్న పరంజ్యోతి యొక్క వెలుగే ఎంత ఉందని తెలుసుకోవాలి. ధ్యాన ప్రక్రియ. అలా ధ్యానానికి కూర్చుంటే నా అన్నమయ కోసం ఏదుందో దీన్నంతటి చైతన్యం చేస్తున్నది ఏది? ఇది ప్రశ్నవే. అప్పుడు ప్రాణమే అనుకుంటాం. ప్రాణం దాకా వచ్చేవి కదా. ప్రాణం కాదు, ప్రాణం చైతన్యంగా కనిపిస్తోంది, కానీ ప్రాణానికి కూడా చైతన్యం ఇచ్చేది ఎవరో చూడు. బుద్ధి మొదలైన వస్తాయి. యో బుద్ధే పరతస్థ సహా. ఇన్ని కోశములు దాటిన తర్వాత వెనకాల ఉండేది పరమాత్మ. దానికి పుచ్చం మరొకట్లేదు, దానివల్ల ఇవన్నీ వెలుగుతున్నాయి. కానీ పంచకోశ అంతరముల యందు ఏ పరతత్వం ఉందో ఆ పరతత్వమే పరమాత్మ స్వరూపము, అదే పరబ్రహ్మ స్వరూపము, అదే జగన్మాతగా ఉపాసింపబడుతున్న ఆత్మశక్తి, చిచ్చక్తి. ఇది అండి, ఇంత మాట దానిలో దాగున్నది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, పురాణాలు కథల, ఒక వేదాంతం, ఒక యోగం, ఒక తత్వ విచారణ ఉంది. ఇలాంటి కథలు తర్వాత ఏం జరుగుతుందా అని మనం కుతూహలంగా టెన్షన్గా వింటున్నప్పుడు కూడా ఇలాంటి అద్భుతమైన ఉపాసనా వాక్యాన్ని చెప్పారు చూడండి ఇక్కడ. అందుకే ఇటు ధర్మానికి, అటు ఉపాసనకి, ఇటు వేదాంత జ్ఞానానికి కూడలి పురాణము, కూడలి అన్ని దానిలో కలిసి కనపడతాయి. అందుకే ఇప్పుడు ఎవరిని ధ్యానించాడు ఆయన? శతాక్షి అయిన అమ్మవారు. అనగానే 10 చేతులతో ఉంటుందా, 100 చేతులతో ఉంటుంది కాదు, పంచకోశాల లోపలున్నది. ఈ పంచకోశాలు ఉన్న తత్వములన్నీ ఆవిడతో నిండున్నాయి. తత్వములను మించి ఆవిడ ప్రకాశిస్తుంది. ఇదంతా కలిపి ఒక్క రూపంతో చెప్తే తత్వాధిక తత్వమయి పంచకోశాంతర స్థిత. కనుక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ ఎవరిది? హరిశ్చంద్రుడి కథ కాదు, మా అమ్మవారి కథ ఇదంతా కూడా. అలా అమ్మ అయ్యో తగిలితేనే ధర్మానికైనా అందం ఉంటుందండి ఇక్కడ. అద్భుతమైన విషయం ఇది. పైగా ఆ అమ్మ లీలగా ధరించిన స్వరూపం నిత్యం ధ్యానిస్తూ ఉంటాడే, ఆ స్వరూపాన్ని కూడా ధ్యానించాడు. అంటే నిరాకారమైన తత్వము ఉపాసకానాం కార్యార్థం అన్నట్లుగా ఉపాసనార్థమై దివ్యమంగళ విగ్రహం ధరించి కనిపిస్తుంది. మనం అరుణాం కరుణాతరంగతాక్షీం మనం దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తున్నాం. శతాక్షి దివ్యమంగళ విగ్రహం ఇతను ధ్యానిస్తున్నాడు. రక్తాంబర పరిధానాం కరుణారససాగరాం నానాయుధరాం అంబాం జగత్పాలన తత్పరాం తస్య చింతయమానస్య. అమ్మవారిని తలంచుకుంటూ తాదాత్మ్యం చెందిపోయాడు. శ్మశాన భూమిలో పుత్రుడి శవం దగ్గర దుఃఖిస్తున్న భార్య చెంత కూర్చొని అలా ధ్యానంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానిస్తున్నాడు. ఇలా ధ్యానిస్తున్న దశలో ఒక అద్భుతం కనబడింది అక్కడ. ఏమిటంటే ఒక్కసారిగా సర్వదేవతలు ఇంద్రుడితో సహితంగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. మొత్తం కూడా సర్వే దేవాః సవాసవాః ధర్మం ప్రముఖత కృత్వా. వారితో పాటు ధర్మదేవత కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అది ముఖ్యం. ధర్మం ప్రముఖత కృత్వా. ధర్మదేవతను ముందు పెట్టుకుని ఇంద్రుడితో పాటు సర్వదేవతలు అక్కడికి వచ్చారు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు దేవతల యొక్క సాక్షాత్కారంతో. ఆ సమయంలో అక్కడ పెద్ద ఆయన మాట్లాడుతున్నట్ట. అహం పితామహ
అంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు, నేను బ్రహ్మదేవుణ్ణి, ఇతడు ధర్మదేవుడు, ఇతడు ఇంద్రుడు, ఇదిగో వచ్చిన లోకపాలకులు మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళు మరుద్గణములు, వీళ్ళు నాగులు, వీళ్ళు సిద్ధులు, వీళ్ళు గంధర్వులు, వీరు ఏకాదశ రుద్రులు, వీళ్ళు అశ్విని దేవతలు, వీరు ద్వాదశాదిత్యులు, వీరు వసువులు, మొత్తం ఇవన్నీ పరిచయం చేస్తూ అదిగో వచ్చిన ఋషుల్లో ఆయన పేరు విశ్వామిత్రుడు అన్నారు. ఆయన విశ్వామిత్రుడు వారు అక్కడ నిలబడున్నారు. అప్పుడు ధర్మదేవత ఒక మాట అంటున్నాడు, ఇంక నువ్వు ఆలస్యం చేయకు, నువ్వు ధన్యుడివయ్యా, నువ్వు నీ పరివారంతో సహా స్వర్గలోకమునకు అర్హుడవు, ఆ స్వర్గమునందు శాశ్వతముగా ఉంటావు. స్వర్గం గురించి అర్థం చేసుకోవడం మహా కష్టమండి. మరి సినిమాలు నాటకాలు బట్టి స్వర్గం అంటే అదేదో ఏ పబ్ సెంట్రల్ క్లబ్బో అనుకుంటాం, ఇవి నరకాలు, ఇలాంటిదిగా స్వర్గం అనేది. స్వర్గం అనే దివ్యమైన ఒక అనుభూతి, అంతేగాని ఇష్టానుసారం భోగములు కావు అవి. ఆ స్వర్గం అనే స్థితి సామాన్యమైంది కాదు. తెలిసి తెలియగేవో మాట్లాడతారు కానీ హరిశ్చంద్ర మహాభాగ ప్రాప్త శక్రోస్మితేంతికం, ఇంద్రుడు కూడా చెప్తున్నాడు, ఇంద్రుడిని నేను చెప్తున్నానయ్యా, నీ కోసం స్వర్గం కాచుకునుంది, నువ్వు చేసిన ధర్మం సామాన్యమైంది కాదు, నీ వల్ల స్వర్గాది లోకములన్నీ జయింపబడ్డాయి. జితలోకా సనాతనాహ, రామాయణంలో చదివినా ఇందులో చదివినా చెప్పబడుతుంది. స్వర్గలోకం అని ఒక లోకం కాదు, ఊర్ధ్వలోకములకు స్వర్గలోకములని పేర్లు. ఊర్ధ్వలోకములో వాడి కర్మలను అనుసరించి వివిధ భోగములు అనుభవిస్తారు, అవన్నీ స్వర్గములే. స్వర్గము అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపు జాడ ఇసుమంత కూడా లేని సుఖానికి స్వర్గం అనాలి. దుఃఖస్పర్శ ఏమాత్రము లేని సుఖమునికి స్వర్గం. కానీ భూమి యందు అనుభవించే సుఖములేవి అవి కావు. ప్రతి దాని వెంట దుఃఖస్పర్శ ఉంటుంది. రుచిగా ఉందని ఆవకాయ కొంచెం ఎక్కువ తింటే తర్వాత దుష్పరిణామం ఎదురు చూస్తుంటుంది. ప్రతి భోగం వెనకాల దుఃఖం ఉంటూనే ఉంటుంది. భూమి యందు దుఃఖస్పర్శ లేదు అంటే పరిణామంలో కూడా దుఃఖం కలగకూడదు. ఇవాళ ఇది ఉంటే చాలండి జీవితంలో అని అంటాం, తర్వాత ఇది ఎందుకుందిరే బాబు అని ఏడుస్తాం. అన్నీ అంతే, పరిణామంలో దుఃఖం కలిగించే సుఖాలే భూమి యందు ఉంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భూమిలో ఏ సుఖమైనా పరిణామంలో దుఃఖం కలిగించేవే. ఒక్క స్వర్గం అంటే ఆ దుఃఖం లేనటువంటి చోటు అది. ఇక్కడ అలాంటి స్వర్గము నీ కోసం చూస్తున్నది. పైగా నువ్వు నీ వారందరితో పాటు రావచ్చు. నీ వారంటే నువ్వు, నీ పుత్రుడు, నీ భార్య, మీ పరివారం అక్కడ హాయిగా ఉండవచ్చు అని చెప్పగానే పూలవాన కురిసింది హరిశ్చంద్రుడిపై, ఆ మహాపతివ్రతపై, ఆ బాలకుడిపై. అంతేకాదు అప్పుడు ఇంద్రుడికి సంకల్పం చేశాడు. వెంటనే ఆకాశంలో ఒక మబ్బు వచ్చింది. ఈ మబ్బు సరిగ్గా ఎక్కడ శవం ఉందో దానికి పైన ఉంది. దాని నుంచి అమృతధారలు కురిసేది, అమృతపు మేఘం. ఇది కురిసిన వెంటనే పిల్లవాడు పూర్తి పుష్టిగా తుష్టిగా లేచి కూర్చున్నాడు. అక్కడ అతడు జీవించాడు. పుష్పవృష్టిచ్చ మహతి దుందుభిస్వన ఏవచ సముతస్థౌ మృతపుత్రో రాజ్ఞస్తస్య మహాత్మన. పుత్రుడు లేచి కూర్చున్నాడు. వెంటనే ఆనందించారు అందరూ. ఇతని దేహం కూడా దివ్యంగా మారిపోయింది. ఇంతవరకు ఉన్న మాలిన్యాదులేవీ లేవు. స్వర్గానికి సిద్ధమంటే అప్పుడు నమస్కారం చేసుకుని, నేను స్వర్గంకి వెళ్ళాలి అంటే నేను ఎవడికి దాసుడినో ఆ యజమాని ఒప్పుకుంటే నేను తప్పకుండా వస్తానన్నాడు. చూడండి, ఇంత సమయంలో కూడా 11 వెళ్ళిపోదాం అనకుండా ధర్మ నిబద్ధత. దేవరాజా అనుజ్ఞాత స్వామినా స్వపచేనహి అకృత్వా నిష్కృతిం తస్య. ఆ కోడని పని చేస్తే అనుమతి లేకుండా వస్తే నా స్వర్గంలో వాసం ఎక్కడ ఉంటుంది అని అనగానే ఆ ధర్మదేవత నిలబడి, నేనే ఆ స్వామినయ్యా. ఎంతకాలం నువ్వు ఎవరికి ఊడిగం చేసావో తెలుసా? ధర్మానికి ఊడిగం చేసావు నువ్వు. ఇక్కడ ఉన్నదంతా నేను కల్పించిన మాయాజాలం. శ్మశానం లేదు, వల్లకాళ్ళు ఏమీ లేదు, ఉన్నట్టుగా సృజింపబడింది అంతా కూడా. పైగా రాబోయే కష్టములను గ్రహించిన వాడిని నేనే ఈ రూపంలో వచ్చి ఇక్కడ తీసుకొచ్చాను సుమా. కనుక నువ్వు స్వర్గానికి అర్హుడివి, వెళ్ళు. నువ్వు చేసిన ధర్మం అలాంటిది అంటే నమస్కరించి మన్నించాలి. నేను స్వర్గానికి వెళ్ళడానికి ఏ పుణ్యములైతే ఆచరించానో ఆ పుణ్యములకి కారణం నా అయోధ్యలో ఉన్న నా ప్రజలు. కనుక వారు నా కోసం తప్పించిపోతారు. నేను ఇలా వచ్చానంటే వాళ్ళ వియోగం తట్టుకోలేరు. అందుకే నా ప్రజల్ని విడిచిపెట్టి నేను ఏ స్వర్గానికి రాలేను. అదండి భారతీయ పాలకులంటే. వారు ఉభయులకున్న అనుబంధం అలాంటిది. అందుకే భీష్మ పితామహుడు పాలకుడికి పాలితులకున్న రూలర్స్ అండ్ రూల్డ్ వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇది తెలుసుకుంటే నిజమైన ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ అప్పుడే ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ ప్రజలను దోచుకున్నట్టుకు అవకాశంకో ఎదురు చూచుటే పదవైపోయిన రోజుల్లో ఉన్నాం మనం. ఇక్కడ తెలుస్తూనే వాడిని మళ్ళీ తీసుకు కూర్చోబెడతాం. ఇంకోటి వచ్చాయంటే ఇన్నాళ్ళు వీడికి అవకాశం ఇచ్చాం కదా, తర్వాత వాడికి ఇస్తామని మనకే తెలిసి వేస్తాం. అది ఒకటి బాధాకరమైన అంశం ఇక్కడ. అలాంటిది ఎటువంటి అనుబంధమో చూడండి. ఈ అనుబంధం గురించి భీష్ముడు ఒక మాట చెప్తాడు, రాజునకు ప్రజ శరీరము అన్నాడు. ఆత్మకి శరీరానికి ఉన్న అనుబంధమే రాజుకి ప్రజలకు ఉంటుంది. అని శరీరాన్ని రక్షించుకోవాలని జీవుడు అనుకుంటాడు,
శరీరం రక్షణ ద్వారా జీవుడు క్షేమంగా ఉండాలి. శరీరము ఈ రెండిటి అనుబంధం కనుక మనం మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో రాజు ప్రజలను అలా కాపాడుకోవాలని ఒక్క మాటతో చెప్పిన భీష్మ పితామహుడికి నమస్కారం, భారతీయ రాజనీతి శాస్త్రానికి నమస్కారం. అందుకే ఈయన అంటున్న మాటలు ఎంత విశేషంగా చెప్తున్నాడంటే, రాజు ప్రజల మూలంగానే ఏ గొప్ప పనులైనా చేయగలడు. వారి వల్ల నేను ధర్మం ఆచరించి దానివల్ల లభించిన స్వర్గం వస్తూ ఉంటే వాళ్ళని నేను విడిచిపెట్టి ఎలా వస్తాను? నువ్వు ఎన్ని స్వర్గసుఖాలు చెప్పినా నా ప్రజలతో ఒక్క పూట గడిపిన దాని ముందు అవి దిగదుడిపేసుమా అన్నాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. నా ప్రజలతో తదస్తు ధర్మప్యేకం తైస్సమం తత్ప్రసాదత, వాళ్ళతో ఉంటే చాలు. కనుక మీరు అనుమతిస్తే ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను స్వర్గానికి వస్తాను, మీరేమంటారు? కేవలం నేను నా పరివారం అన్నారు. నా పరివారం అంటే నా భార్యాపుత్రులు మాత్రమే కాదు, నా ప్రజలే నా పరివారం, నా దేశం నా కుటుంబం, నా ప్రజలే నా పరివారం అనుకుంటూ తనకంటూ ఒక పరివారం కూడా లేకుండా దేశం కోసం త్యాగం చేసి ఎవరైతే ఉన్నారో ఆ పాలకులే మాటి మాటికి భారతదేశానికి రావాలని మనం కోరుకోవాలండి. ఇక్కడ ఈ మహానుభావుడు అంటున్న మాట ఇది. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో సరే పద అని అతడితో పాటు ధర్మదేవత ఇంద్రుడు కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఇక్కడ ఆ చేరుకోగానే ప్రజలందరూ ఇంద్రుడిని ధర్మదేవతని వాళ్ళు చూడలేకపోయారు. అయోధ్యవాసులందరూ హరిశ్చంద్ర మహారాజుని, వచ్చినటువంటి మహారాణిని, యువరాజుని చూసి చాలా సంతోషించారు. అప్పుడు అతడు అన్నాడు, స్వర్గానికి వాళ్ళు నన్ను పిలుస్తున్నాను, వెళ్ళక తప్పదు, కానీ పరంపర ధర్మం కాపాడబడాలి. నా కొడుకు ఇప్పుడు స్వర్గంలో కూర్చోసుకోబడ్డం కాదు, పరంపరాగ ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించాలి. కనుక రోహితుడిని పట్టాభిషేకుని చేస్తున్నాను అని పట్టాభిషేకుని చేశారు. ఇంకా నేను చాలించి స్వర్గానికి వెళ్తాను, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. ప్రజలందరూ సిద్ధమేనండి. ఇప్పుడు స్వర్గానికి అనగా ఈ బిజినెస్లో అదొక్క ఏది అయిపో చూద్దామంటాం, కానీ ఎవడో వదులుతాడండి. ఇవంత తేలిక కాదు. ఎందుకంటే ప్రారంధాలు ఉంటాయి, పాశాలు ఉంటాయి. ప్రారంభం బట్టి పాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి వేదాంత శాస్త్రం అంతా విన్నా ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చినది. ఎంత గోపగా ఉందండో వేదాంత శాస్త్రం, చాలా బాగుందండి, సంతోషం. ఏమండి మా మనవాళ్ళు నా మాట వినట్లేదండి, కొంచెం అదొక్కడి చేసేయండి అని. నీ వేదాంత సారు దండం, ఇంకేమిటి? అరే శరీరమే నువ్వు కాదన్న స్థితిలోంచి పంచకోశాంతర స్థితికి వెళ్ళిపోయి పంచకోశాలతో మమకారం వదిలి పంచకోశాంతర స్థితి ఆయన అమ్మవారితో మమకారం ఏర్పరచుకోమన్నాడు. ఇక్కడ అంటే పంచకోశాలు ఉంటూనే పంచకోశాంతర స్థితిని పట్టుకోవాలి. అదే చెప్తే ఈ శరీరమే ఇలా ఉంటే దానితో ఏర్పరచుకున్న శరీరాలతో మమకారం. తప్పకుండా అమ్మ నీకు ఈ కోరిక ఇప్పుడు తీరకపోయినా వచ్చే జన్మలో నేను మనవడికి మనవరాలుగా పుడతామని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఇలాగ జన్మ పరంపరలో పడతారండి వీళ్ళు. మోక్షము, భగవత్కృప, ధ్యానము, పెద్ద పెద్ద కబుర్లాడద్దు. కోరికనేమో ఇవి, మాట్లాడేదేమో అది. బుద్ధి ఉండద్దండి. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూడాను మా మనవరాలకు పెళ్ళి అయితే బాగుండని అడిగట. ఆయన మనవడు లేదు, మనవరాలు లేదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నామో తెలియాలి కదా. ఇక్కడ వారు ఏ జ్ఞానంతో వాళ్ళు మహాత్ములు అయ్యారో ఆ జ్ఞానంలో ఇసుమంతైనా అడుగుతున్నామా? వాళ్ళ జ్ఞానంతో తెచ్చుకున్న మహిమలు మాత్రం కావాలి. మహాపురుషుల వద్ద వెళ్ళి తీర్థప్రసాదాలు చేతులు చాచుతారు, కానీ వాళ్ళ నుంచి ఒక జ్ఞానాన్ని గ్రహించాలనుకోరు. కనుక యోగులు మహాత్ములు ఇచ్చే మిరాకిల్స్ ఏమిటో తెలుసా? ధర్మము, జ్ఞానమే మిరాకిల్. ఇది తెలుసుకోండి. దాని విభూతి ఇచ్చాడండి అప్పటి నుంచి బాగుందండి, పండిచ్చాడు అప్పటి నుంచి బాగుందంటే ఇదే బాగుందని అదొక బిజినెస్ తయారవుతుంది. నీకు ధర్మజ్ఞానాలు ఇవ్వలేనప్పుడు వాడు మహాత్ముడు కాడు, మహర్షి కాడు, యోగి కాడు, గురువు కాడు. కానీ మహాత్ముని ఆశ్రయించవలసింది ధర్మం కోసం, జ్ఞానం కోసం, ఆ రెండింటినీ ఆచరించడానికి తగ్గ నిష్ఠ కోసం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మొత్తానికి మహానుభావుడు అంటే వాళ్ళందరూ ఏమన్నారు? ఎవరికి వైరాగ్యము, వివేకం ఉందో వారు సరైన సమ్మతించారు. మిగిలిన వారు వారి పిల్లల్ని కుటుంబాల్లోంచి అక్కడుంటూ ఆనందంగా ఉన్నారు. అలాగ వైరాగ్యవంతులైన వాళ్ళందరూ రాజుతో కూడా సద్గతిని పొందారు. ఇది మొత్తం హరిశ్చంద్ర ఉపాఖ్యానం పూర్తి చేశాడు. యదేతత్ సర్వమాఖ్యాతం హరిశ్చంద్రస్య చేష్టితం యశృణోతి దుఃఖార్థస్య సుఖం లభతేన్వహం. ఫలశ్రుతి చెప్తున్నాడండి. కథ కంటే ఫలశ్రుతి మధురంగా ఉంటుంది. ఎవరైతే హరిశ్చంద్రుని ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటారో వారు దుఃఖాన్ని, పీడల్ని వదిలి సుఖాన్ని పొందుతారు. అందుకని స్వర్గానికి వెళ్ళిపోతారు అనలేదు, భయపెట్టకండి. దుఃఖాన్ని, పీడల్ని వదిలి సుఖాన్ని పొందుతారు. నిజంగా స్వర్గం కావాలి అర్హుడైతే స్వర్గార్థి ప్రాప్నుయా స్వర్గం, సుతార్థి సుతమాప్నుయాత్. ఎవరికి ఏది కావాలో అభీష్టం ఇచ్చే శక్తి హరిశ్చంద్ర చరిత్రలో ఉన్నది. ఇది గొప్ప విషయం. ఈ హరిశ్చంద్ర చరిత్ర మొదటి నుంచి మనం గమనిస్తే వరుణయాగం నుంచి వరుణదేవుడి యొక్క అనుగ్రహం. ఆయన నిజానికి ఎలాంటి పుత్రునిచ్చాడు?
పుట్టిన వెంటనే బలిచ్చే అని చెప్పాడే కానీ దీర్ఘాయుష్మంతుడిని పుత్రుని ఇచ్చాడు. అంటే అక్కడే పట్టుకోవాలి. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎలాంటి పుత్రుడు అతడు అంటే అతడు కోరిన కోరిక లీల మాత్రమే. ఇతడు సత్యాన్ని తప్పకుండా జాగ్రత్తగా పొడిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వరుణుడు కృప చూపించడం, వరుణుని కృప పద్ధతి దేవతల యొక్క నియమాలు మొదట ప్రారంభంలో కనిపిస్తాయి. తర్వాత ఆయన సత్యనిష్ట ఇవి తెలుస్తాయి. ఇదంతా అయిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అంటున్నాడు ఈ మాటని, మహర్షి నువ్వు చెప్పింది 100% నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. నాదంతా ధారపోస్తున్నాను. ధారపోయడం ఎందుకయ్యా? ఇతడు సత్యవాది, నీకు తెలియక కాదు, నీ వల్లనే ఇతడు తండ్రి స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ ఇప్పుడు ఇతడు ధర్మం వల్ల ఇతడు స్వర్గానికి వెళ్ళాడు అంతే అని చెప్పారు. విశ్వామిత్రుడు వశిష్ఠులు వారు కూడా హరిశ్చంద్రుడిని ఆశీర్వదించారు. దివ్యమైన కథ ఇది. ఇదంతా చెప్పిన తర్వాత మహర్షితో అంటున్నారు, అన్నీ బాగున్నాయి కానీ శతాక్షి అన్నవే ఆవిడెవరు? ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇదండి నిజమైన ప్రశ్న. అయిపోయింది కదా అంటే అయిపోతుందా? ఎక్కడ హరిశ్చంద్రుడు మెరిసిపోయాడు అంటే శతాక్షని ధ్యానించినప్పుడు. అది తెలుసుకోవాలి. అన్నీ కలిసి అక్కడ పనిచేసాయి. ఆ తర్వాతే దేవతలు వచ్చారు. అందుకే ఎలాంటి కష్టకాలం ఉన్నా ధర్మమునందు నిలబడ్డా ఆ పరమేశ్వరుణ్ణి మరువరాదు. అది చెప్తున్నారు ఇక్కడ. అమ్మ ధ్యానమే రక్షిస్తుంది. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనామపి కింకరీకురుతే అన్నది శాస్త్రం. ఇక్కడ ఆపత్కాలంలో చేయవలసింది ఏంటంటే అమ్మ పాదపద్మాన్ని ధ్యానించు. ధ్యానిస్తే ఏమవుతుంది? బ్రహ్మాది దేవతలు కూడా వారు కింకరులైపోతారు. కింకరుడు అంటే కింకరోమి, ఏం చేయమంటావు నాయనా అని చెప్పి చేస్తారట. అది అమ్మ పాదాల స్మరణ. కనుక అన్ని ఇందులో సందేశాలు తీసుకోవాలి ధర్మాచరణ విషయంలో. అన్నిటికంటే ధర్మం ఆచరిస్తున్న అమ్మని మరువద్దు, భగవంతుడిని ఎప్పుడూ మరువద్దు. అంతేగాని అంత పనిచేసేవి అమ్మ నిందలు వేయలేదు, అమ్మని ధ్యానించాడంతే. అదొక్కటి నేర్చుకోవాలి. భగవద్ ధ్యానం స్మరణ ఆ ఒక్కటి అనగానే అప్పుడు చెప్తున్నారు గురువుగారు, ఈ కథ అంతా విన్నాక ఈ ప్రశ్న రావడం నా అదృష్టమయ్యా. ఎందుకంటే అమ్మవారి కథ వినడమే ఒక మహాయజ్ఞం చేసినంత ఫలం. అలాంటి దివ్యమైన గాథని చెప్తున్నాను విను అన్నాడు. మనం ఇవాళ వరకు సగానికి వచ్చాం. ఈ సగం ఒక యజ్ఞంతో పూర్తయింది. రేపటి నుండి ఎన్ని యజ్ఞాలు మళ్ళీ చేయబోతున్నామో. ఈ మహాయజ్ఞం ఒక్కసారి విందాం. శతాక్షి ఎవరు ఏమిటి అని అడిగితే సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ పురాణ అంశములన్నిటి మీద మరొక ఫోకస్. ప్రతిరోజు పురాణాలన్నిటి గడుపుతున్నాం. పురాణముల్లో అనేక అంశాలు చెప్పుకున్నాం. పంచలక్షణాల పురాణాలకు ఉంటాయని వివిధములైన అంశములు, వివిధ గాథలు. అలాగే పురాణముల యందు అన్ని పురాణాల్లో కలిపి చూస్తే దేవాసుర సంగ్రామ గాథలు, ఇది పురాణాల్లో తెలుసుకున్న మరొక అద్భుతమైన అంశం. దేవాసుర సంగ్రామ గాథలు అంటే దేవతలకి అసురుడికి యుద్ధం జరగడం. ఆ యుద్ధం జరిగినప్పుడు అసురులు వెరైటీ అసురులు, దేవతలు మాత్రం వెరైటీలు లేవు. ఆ ఇంద్రుడు ఆ కుబేరుడు వీళ్ళే. ఈ మన్మథుడు అయితే మరొకడు ఇంద్రుడు అవుతాడు. కానీ రాక్షసులు మాత్రం వెరైటీలండి. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క విధమైన తపస్సు, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వరాలు, దానితో ఒక్కొక్క రకమైన పీడలు. ఎన్ని రకాల పీడలైనా పీడలన్నీ దేవతలకే. దేవతలకు పీడలంటే అర్థం ఏంటంటే లోకాన్ని క్షేమంగా నడిపే అధికారము శక్తి దేవతలకు భగవంతుడు ఇచ్చాడు. వాటితో వాళ్ళు చక్కగా చేస్తుంటారు. కానీ రాక్షసుల పీడ వల్ల వాళ్ళ పని వాళ్ళు చేయలేక దుర్బలులైపోతారు. అప్పుడు వాళ్ళకి ఏ శక్తిని భగవంతుడు ఇచ్చాడో ఆ శక్తితో వాళ్ళు చేస్తున్నప్పటికీ శక్తి మించిపోయింది. ఇప్పుడు అందుకు మళ్ళీ వాళ్ళు భగవంతుని శరణ వేడితే ఆ భగవంతుడు భగవతియో తిరిగి అవతరించి దేవతల్లో శక్తిగా ఉన్న ఆ పరాశక్తి వచ్చి అసురుల్ని పరిమార్చుతుంది. అంటే వాడు దేవతా పక్షపాతులను కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇది తెలియక చాలామంది దేవతా పక్షపాతులు అనుకుని మేము రాక్షసుల పక్షపాతం అంటారు. అది బాధాకరమైన అంశం అండి. ఇక్కడ భగవంతుడు లోకక్షేమానికి పక్షపాతి, ఇది తెలుసుకోండి. ఇక్కడ లోకక్షేమానికి దెబ్బతీసే అసురుల్ని నిగ్రహించి లోకక్షేమం కలిగించేటువంటి దేవతల్ని అనుగ్రహిస్తారు. ఇది ప్రతి పురాణాల్లో నేను కథలు బోల్డ్ ఉన్నాయి. నేను మీకు టైం ఇవ్వాలి కానీ మీరు చెప్తారు బోల్డ్ అని పురాణ కథలు ఇలాంటివి. దేవాసుర సంగ్రామాలు రకరకాలు ఉంటాయండి. ఏముందండి పురాణం చెప్తే దేవాసుర సంగ్రామమేగా అంటే అలా తేలిగ్గా తీసేయకూడదు. దేవాసుర సంగ్రామాలు ఎన్ని వెరైటీలు ఒక్కొక్కటి తీయండి. ఒక అసురుడు కోరిక ఏంటో తెలుసా? పగలు కానీ రాత్రి కానీ వెలుగు కానీ చీకటి కానీ ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ వెడితే చావకూడదు. వాడు మేధావి. అలా ఆలోచించగలరు ఎవడైనండి? ఈ రెండిట్లో చావకూడదంటే ఎవడైనా రెండిట్లో ఏదో ఒక దానిలో ఉంటాడు, కానీ ఎక్కడో చావలేదు. ఎంత మేధావి. ఇంకొక ఆయన అంటాడు నేను బాగా శక్తిమంతుణ్ణి, కానీ నాకంటే అల్పుల వల్ల బాధ లేదు, నాతో అల్పుల వల్ల నాకు ఎప్పుడూ బాధ లేదు, నాతో సమానమైన వారు నాకంటే పై వారితోనే బాధ, అందుకే వారితో నాకు చావు రాకూడదు అనుకున్నాడు. తనకంటే అల్పుల్ని అల్పంగా చూశాడు. ఆ అల్పులే నరవానరులు. వాళ్ళనే తక్కువగా చూశాడు కానీ భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు.
ఇంకొక జమాజెట్టి మగరాజు ఉన్నాడు, వాడో రాక్షసుడు. ఈ మగవాళ్లే పౌరుషం పరాక్రమం, ఆడవాళ్ళు ఆఫ్టర్ ఆల్. కనుక ఆడవాళ్ళ గురించి ఆలోచించలేదు. పరాశక్తి ఆ రూపంతో వచ్చి కొట్టించురండి. ఇలా ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క టాలెంటు. ఇదివరకు చెప్పుకున్న భండాసురుడు టాలెంటు. వాడు చేసింది బయోటెర్రరిజం. ఇప్పుడు మనం చూస్తున్నామో అది చేసేడు వాడు. నిజమే, మీరు ఆలోచిస్తే ఇప్పుడు అనేక రకాల భయంకరమైనవన్నిటికీ వీళ్ళ మూలాలు కనబడుతుంటాయి మన రాక్షసులు. ఎన్ని చూసింది ప్రపంచం, ఎన్ని మార్పులు చూసింది యుగాల నుంచి. అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి అందించిన వ్యాసుడికి దండం పెట్టాలండి. ఆశ్చర్యం మనకి. ఇప్పుడు మనం చూసిన బయోటెర్రర్ యాక్టివిటీసు, ఎక్కడ లేని క్రిమిని కనిపెడతాడు, ఎవరికి తెలియకుండా గాల్లోకి పంపిస్తాడు, అది వచ్చి దేశాలు ఆక్రమించి చంపేస్తుంది చాలామందిని, కొన్ని సంవత్సరాలు బంధించేలా చేస్తుంది. చూసాంగా స్పష్టంగా. అది తయారైంది ఎక్కడో ప్రయోగశాలల్లో బయటకు వచ్చింది. ఇలాంటి వాడు. అందుకే వాడు ఏం చేశాడు, ముల్లోకాల్లో మనుషుల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళ యొక్క జవసత్వాలన్నీ లాగేశాడు. ఎవరు? భండాసురుడు, వాడు అన్నదమ్ములు విశుక్రుడు, విషంగుడు. ఈ కథ అంతా మనం చెప్పుకున్నాం గతంలో. రోజు లలితా శాస్త్రంలో చదువుకుంటున్నాం. ఈడు ఒక రాక్షసుడు ఒక టైపు. దీన్ని బట్టి అన్ని దేవాసుర సంగ్రామాలు ఎలా ఉంటాయి. వాడు రాక్షసుల టాలెంట్లు బట్టి పీడలు రకరకాలు ఉంటే భగవంతుడు కూడా రకరకాల రూపాలు ధరించి వచ్చాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు కొత్త రాక్షసుడు వస్తున్నాడు ఇవాడు మనకి. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడి వంశానికి చెందినవాడు. హిరణ్యాక్షుడి వంశంలో క్రమంగా రురుడు అని ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రురుడు కొడుకు దుర్గముడు. దుర్గముడు అంటే కొరకరాని కొయ్యి, ఇది ప్రధానమైనటువంటి పదం. వాడిని ఎవడు అటాక్ చేయలేడు అలాంటి వాడు. దానికి తోడు వాడు తపస్సు చేశాడు. ఎప్పుడు వాళ్ళకి దేవతలతోనే కదా పంతం. దేవతలేమో ఎప్పుడు లోకక్షేమం కోరుకుంటారు. వీడు దేవతల నాశనం, తద్వారా లోకనాశనం వీరు కోరుకుంటారు. వీడి తపస్సులని లోకనాశనానికి, దేవతల శక్తులని లోకక్షేమానికి. వీడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని కోరుకున్నది ఏంటంటే, భూమి మీద వేదాలు అనేవి ఇంకొండకూడదు. ఇది మొదటి కోరిక. మరి ఎక్కడ ఉండాలి? అవన్నీ నా గుప్పిట్లో ఉండాలి. అంటే ఇంకెవ్వడికి వేదం రాకూడదు. అంటే ప్రతి ఇంట్లోంచి వేదాల పుస్తకాలు అంతర్ధానమైపోవాలి. వేదాలు పుస్తకాలు కావు, జ్ఞానం అది. కానీ భూమిలో వేదాలు ఉండకూడదు, అంటే వేద జ్ఞానం అనేది ఉండకూడదు. పైగా త్రిషులోకేషు ఏ మంత్రాహ బ్రాహ్మణేషు సురేష్వపి విద్యంతే తేతు సాన్నిధ్యే మమ సంతు మహేశ్వర. ముల్లోకాల్లో కూడాను దేవతల యందు, విప్రుల యందు ఏ ఏ మంత్రములు మంత్రశక్తులు ఉన్నాయో అవన్నీ కూడా నా చేతిలో ఉండాలి, వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇది కోరుకున్నాడు. ఎందుకంటే వేదములు మంత్రములు గట్టిగా ఉంటే వాటితో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే దేవతలు సంతృప్తి చెందుతారు, వాళ్ళకి బలం వస్తుంది, దాని ద్వారా లోకానికి క్షేమం వస్తుంది. అది కదా భగవానుడి గీతలో చెప్పాడు, సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి శ్లోకంలో. ఆ యజ్ఞం అనే సైకిల్ దెబ్బతీయాలి అంటే యజ్ఞం ఎలా చేయాలో విజ్ఞానం వేదములు చెందుంటుంది. మంత్ర ఉపాయాలతో మేము కీడు చేసిన మంత్రశక్తులతో మళ్ళీ బాగు చేయొచ్చు, కానీ మంత్రములు వేదములు ఉండకూడదు. వీటి టాలెంట్ ఇది. ఇవన్నీ నాగుప్పిట్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎవరికి స్ఫురించకూడదు కూడా ఈ మంత్రములు వేదములు అన్నాడు ఇక్కడ. సరే, వాడంతవరకు చేసిన తపస్సుకు ఫలితం ఇవ్వాలి కనుక సరే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది ఒక నేచర్స్ లా అండి, లేదా నేచర్స్ రూల్. ఏమిటంటే ఎవడు చేసిన దానికి వాడు ఫలితం ఇవ్వాలి. వీడు ఇంతవరకు తపస్సు చేశాడు కనుక వీడికి ఫలితం ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. మొత్తం భూమి యందు వేద విజ్ఞానం స్ఫురించడం మానేసింది. వేద జ్ఞానం తగ్గితే భయంకరమైన కాలం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ధర్మములన్నీ వేదాన్ని ఆధారం చేసుకున్నాయి. ఎప్పుడైతే వేద ధర్మము లుప్తమైపోయిందో లోకంలో ధర్మాల్లో గతులు తప్పిపోయారు, స్వేచ్ఛాచారం ఎక్కువైపోయింది, యజ్ఞయాగాది క్రతువులు లుప్తమయ్యాయి. పోనీ ఏదో మంత్ర ప్రక్రియలతో మరొక యజ్ఞం చేసి బాగు చేద్దామంటే ఆ జ్ఞానం పోయింది మొత్తం. దానితో కొంతకాలానికి భయంకరమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఈ కరువు కాటకాలతో నీటి చుక్కలు లేకుండా భూమికి అనావృష్టియన్ రాజన్ అభూత్య శతవార్షికి, ఒక 100 ఏళ్ల పాటు భయంకరమైన కరువు వచ్చింది. మనం అనుకుంటాం ఒక్కసారి గతంలోకి వెళ్ళగలిగే దృష్టి ఉండాలి, కానీ గతకాలంలో భయంకరమైన కరువులు రావడం, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు భూమిలో అనేక ప్రమాదాలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి కాలాల్లోకి మనం ఉండకుండా ఉండడం కోసం మంచి పనులు ఇప్పుడే చేయాలండి. ఇది తెలుసుకోవాలి, జరుగుతుంటే లోకంలో. ఎందుకంటే భవిష్యత్తు ఏమిటారో భయపడి కొన్ని సంవత్సరాలు వణుకుపోయిన కాలం కొద్ది కాలం క్రితం ముందు చూసాం. ఇంకెలాంటివి రానున్నాయో మనకు తెలియదు, ఏ ప్రమాదాలు వస్తాయో, ఏవి పాండమిక్కో తెలియవు, అందరికీ ఏవో కొన్ని ప్రాంతాలకు ఏవో పరిమితమో మనకు తెలియదు, ఎప్పుడే ప్రమాదాలు వస్తాయో తెలియదు. సమూహ ప్రారంధాలు బట్టి వస్తుంటాయి ఇవన్నీ కూడా. సమూహం అంతా కలిసి విశృంఖలంగా ప్రవర్తిస్తూ ధర్మం లేదు దైవం లేదని తెగ తిరిగితే కొంతకాలానికి సమూహం అంతా ఎదుర్కొనక తప్పదు ఇలాంటి దుస్థితులు తెలుసుకుంటాడు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నదంటే అనావృష్టి ఏర్పడి
జంతువులు చచ్చిపోతున్నాయి, పంటలు లేవు, నీళ్లు లేవు. గృహే మనుష్యానాం అభవత్ శవ సంగ్రహ, ప్రతి ఇంట్లోంచి పీనుగులే బయటకు వస్తున్నాయి. ఆ సవాలు నేర్చడంతో బతికున్న వాడి పని అయిపోతుంది ఇక్కడ. ఇలా క్రమంగా జరుగుతూ ఉంటే కొద్దిమంది మాత్రం మహర్షులు ఉన్నారే వాళ్ళండి, వాళ్ళు రక్షిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఈ మహర్షులందరూ లోకక్షేమం కోసమని తిన్నగా దేవతలతో కలిసి వెళ్ళి ఒక్క పని చేశారు. ఎన్ని మర్చిపోయినా వాళ్ళకి అదృష్టవశాత్తు అమ్మవారు గుర్తున్నారు. ఈ మహర్షులు వెళ్ళి హిమవత పార్శ్వే రిరాధైష వశివాం, అమ్మవారంతే, ఏ అమ్మవారని కాదు, దుర్గా లక్ష్మీ సరస్వతి ఇత్యాది రూపములను ఒక్క తల్లివే, ఒక పరాశక్తివి తెలుసుకోవాలి. శివాం, ఆ తల్లిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆరాధించారట. ఈ వర్ణన చాలా అద్భుతమైన వర్ణన. ఎందుకు ఇలా చెప్తున్నారు? అందరూ ఒకేలా ఆరాధించవచ్చు కదా అంటే, అమ్మవారు ఒక్కరే కానీ ఆరాధించే వాళ్ళందరూ ఒక్కరు కాదు కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క ఓపిక ఉంటుంది, ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది, ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. అభిరుచి బట్టి ఆరాధన ఉంటుంది. కొందరికి మంత్రజపం మీద ప్రీతి, ఎంత అనుష్ఠానం పెద్దలు ఇచ్చినా ఆ మిగిలిన పూజ చేస్తారు కానీ మంత్రజపం మీద ప్రీతి కొందరికి. కొందరికి పూజ యందు ప్రీతి, కొందరు యాగముల్లో ప్రీతి, కొందరికి ధ్యానంలో ప్రీతి, కొందరు షట్చక్రముల యందు పరాశక్తిని ధ్యానించే ప్రక్రియ దాని యందు ప్రీతి. ఇందులో ఏది గొప్పది అంటే ఏది ఒకటి చేసినా గొప్పదే తెలుసుకోండి ఇక్కడ. అందుకే కొందరు సమాధి ధ్యాన పూజాభిర్దేవీం తుష్టువురన్వహం, సమాధి ద్వారా, ధ్యానము ద్వారా, పూజల ద్వారా, జపము ద్వారా, హోమముల ద్వారా అమ్మవారిని అందరూ కలిసి ఆరాధిస్తున్నారు. అందరూ ఒకే అమ్మవారిని ఆయా పద్ధతుల్లో ఆరాధిస్తున్నారు. పైగా అందరూ నియమబద్ధులై నిరాహారాస్తదా అసక్తా తామేవం శరణం యయుః, ఇంకొక దాని మీద ఆసక్తి అనేది విడిచిపెట్టి అమ్మ చరణముల మీదే ఆసక్తితో వీరందరూ శ్రద్ధగా ఆరాధన చేస్తుంటే ఒక్కసారి గగనమండలంలో ఒక మహాకాంతిపుంజం ఆవిర్భవించి వారందరినీ జాలిగా చూస్తుందండి. ఆ చూస్తున్న స్వరూపాన్ని వీడు దర్శించగలిగారు. ఎటువంటి తల్లిని వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే ఆ ధ్యాన శ్లోకముల్లో వాళ్ళు ప్రార్థించేవి కొన్ని ఉన్నాయి. ఒకటో రెండు విని ఆనందిద్దాం. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమో నమః నమః కూటస్వరూపాయై చిద్రూపాయై నమో నమః నమో వేదాంత విద్యాయై భువనేశ్యై నమో నమః నేతి నేతేతి వాక్యర్యా బోధ్యతే సకలాగమై తాం సర్వకారణాం దేవీం సర్వభావేన సన్నతాః. అద్భుతమైన భావాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయండి. వేదములు నా ఇతి అని దేని గురించి చెప్తున్నాయో ఆ పరతత్వ స్వరూపిణి అమ్మవారికి నమస్కారము. అర్థం ఉపనిషద్వాక్యములే. నా ఇది కాదని చెప్తుంది వేదం పరమాత్మ గురించి. ఇది అని చెప్తే పదార్థం అయిపోతుంది, ఇది అని నిర్దేశించలేనిదే పరమాత్మ. కనుక వేదం ఏం చెప్తుందంటే పరమాత్మ గురించి ఇది కాదని చెప్తుంది. ఇది అని చెప్పడం సాధ్యం కాదు. ఇదని పదార్థ జగత్తు గురించి చెప్పచ్చు, పరతత్వాన్ని ఇదని చెప్పగలమా? ఎందుకంటే అది అణువు కాదు, మహత్తు కాదు, స్థూలము కాదు, సూక్ష్మము కాదు, శబ్దస్పర్శ రూపరసగంధాలకు అందదు. ఐదింటికి అందేదాన్ని మీరు వర్ణించగలరు, ఐదింటికి అందని దాన్ని ఏం వర్ణిస్తారు? అందుకే ఇంద్రియాతీతమై, పంచభూతాలకు అతీతమై, పంచ తన్మాత్రలకు అతీతమై, తత్వములకు అతీతమైన ఈ స్వరూపముందో అది ఉపనిషత్తు నా ఇతి అని చెప్తుంది. అలా ప్రతిపాదింపబడి విషయ వస్తువులన్నీ ఇది కాదని తీసేయగా ఏది మిగిలి ఉంటుందో, దేన్ని తీసేయలేమో ఆ పరాశక్తి, ఆ తల్లికి నమస్కారము అని అద్భుతమైన స్తోత్రం. అదే వేదాంత విద్యా భువనేశ్వరి. అమ్మవారంటే సర్వ వేదాంత సంవేద్య, సర్వోపనిషదుద్ఘుష్ట, వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్యయే జగన్మాత. అదే శ్రీ విద్య, అదే భువనేశ్వరి విద్య. ఇది తెలియక శ్రీ విద్య అంటే అదేదో భయంకరమైన ఉపాసన అనుకుని దానితో మహిమలు చూపిస్తూ తిరిగే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎక్కడండి? కనుక దేవతని బ్రహ్మ విద్యగా, పరబ్రహ్మస్వరూపంగా తెలిసి ఉపాసించినప్పుడే అది ఉత్తమ విద్య అవుతుంది, అది ఉపాసన అవుతుంది. ఆ భావం ఈ శ్లోకాల్లో కనబడుతుంది. అప్పుడు అమ్మవారు కరుణించి భువనేశ్వరి మహేశ్వరి, ఎవరైతే మణిద్వీపవాసినైన భువనేశ్వరి ఉన్నదో ఆ తల్లి అనంతాక్షమయం రూపం దర్శయామాస పార్వతీ. ఆ జగన్మాతని మనం పార్వతి, భవానీ, గౌరీ, శివపత్ని అని కొలుచుకుంటున్నాం. ఆ జగన్మాత అయిన పార్వతి ఇప్పుడు ఏ రూపంతో వచ్చిందంటే అనంత అక్షిమయం రూపం, అనంతమైన అక్షులతో. దీన్నే శతాక్షి అంటారు, సహస్రాక్షి అని కూడా అంటారు. శతం అంటే 100 అని అర్థం కాదు, శతం అనంతం భవతి. అనంతమైన కన్నులతో వచ్చిందిట, అనంతమైన కళ్ళతో వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరినీ చూడాలంటే 1-2 కళ్ళు సరిపోవు. అందుకే అనంతమైన నేత్రములతో అందరినీ చూసింది. ఒక్కసారి విశ్వాన్ని చూసింది ఆ తల్లి, అనంత నేత్రములు. ఇక నేత్రములు అంటే కళ్ళ బొమ్మలు గీయడం కాదు, వెంటనే నిండి 1000 కళ్ళ 100 కళ్ళ బొమ్మ గీసేస్తారు, 1000 కళ్ళతో రూపం కాదు.
లెక్కలేని కళ్ళు అంటే అర్థం అనంత దర్శన శక్తి, ఇది అర్థం ఇక్కడ. దేవతల ఇంద్రియాలు శక్తి స్వరూపాలు. అది అనంత దర్శన శక్తితో, అనంత దర్శన శక్తి అంటే అన్ని కాలాలని, అన్ని దేశాలని, అందరు జీవులని చూడగలిగే శక్తి ఏదో అది సర్వసాక్షిణి అయినటువంటి జగన్మాత యొక్క స్వరూపం అది. అందుకే అనంతమైన అక్షి స్వరూపం వచ్చింది. ఇది అమ్మవారు ఆవిర్భవించిన తొలి స్వరూపం శతాక్షి. ఈ శతాక్షిని ఉపాసిస్తున్నాడు ఇంతకాలం ఆయన. ఆ శతాక్షి అక్కడ ఉత్పన్నమైంది. ఆవిడ ఎలా ఉన్నదంటే నీలకాంతులతో ప్రకాశిస్తుంది. శతాక్షి రూపం ఎలా ఉంటుందో మళ్ళీ వర్ణించారు ఇక్కడ. మనం దేవీ మహాత్మ్యం అనే చండీ సప్తశతిలో చివరికి అమ్మవారు ఎన్నెన్ని రూపాలతో తర్వాత రాబోతోందో వర్ణించారు. అందులో శతాక్షి రూపం ఒకటి చెప్పబడుతున్నది. ఆ రూపము నీలకాంతులతో ఉంటుంది. నల్లని కలువలు లాంటి పెద్ద పెద్ద నేత్రములతో ప్రకాశిస్తుంది. అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహంగా ఉంటూ సర్వ సౌందర్య సారం, అనంత విశ్వములో ఉన్న సౌందర్యము, విశ్వాతీతమైన సౌందర్యము ఒక రూపం ధరించినట్టుంటుంది ఆ సౌందర్య లహరి, ఆ పరాశక్తి. అందుకే సర్వ సౌందర్య సారం తద్రూపం లావణ్య శోభితం, అపారమైన లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి రూపముతో ఉంటూ నీలకాంతులతో ప్రకాశిస్తూ ఒక చేతిలో బాణము, మరొక చేతిలో పిడికిలి, ఇదొక ఆయుధం అండి. పిడికిలి ఒక ఆయుధంగా, మరొక చేతిలో కమలము, ఇంకొక చేతిలో చిగుళ్ళు, దాని తర్వాత రకరకాల పుష్పాలు పట్టుకుంది ఆ తల్లి ఇక్కడ. అంతేకాదు ఆ చేతుల్లో శాకాధీన్ ఫల సంయుక్తాన్ అనంతర సంయుతాన్, అనేక రకాల శాఖములు ఫలములు అన్నీ ధరించి ప్రకాశిస్తున్నది. పైగా స్వరూపం ఎలా ఉన్నదంటే కోటి సూర్య ప్రతీకాసం, కోటి సూర్యులతో సమానమైన కాంతితో ఉంది. కోటి చంద్ర సుశీతలం, కోటి చంద్రుడితో సమానమైన చల్లదనంతో ఉన్నది. మొత్తానికి కరుణారస సాగరాం, కరుణార సముద్రంగా ప్రకాశిస్తున్నది. జగద్ధాత్రి అనంత నీలములతో భాషిస్తూ ఉండగా పైగా ఆమె ఏం చేసిందంటే ముందు తన కన్నుల నుంచి అమృత వర్షాన్ని కురిపించింది. మొట్టమొదటి చేసింది కన్నుల నుంచి అమృత వర్షం. అది కూడా నవరాత్రం మహావృష్టి అభూత్, 9 రాత్రులు కురిపించింది. అంటే 9 రోజులు పగళ్ళు రాత్రి కూడా అమృత వృష్టి కురిసింది భూమి మీద. అంతవరకు 100 ఏళ్లుగా నీటి చుక్కలేక ఎండిపోయినటువంటి భూమి అంతా కూడా అమ్మవారి కురిపించిన కన్నుల్లోంచి కురిపించిన దృష్టి. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షిం, అమ్మ కన్నుల్లోంచి దయతో కూడిన చూపులు వస్తున్నాయి. ఆ దయ అమృతం అండి. ఆ చూపులు కాంతి జ్ఞానం, అమృతం ఆనందం. అందుకే అందులో అమృతం ఆనందముగా, కాంతి జ్ఞానముగా, జ్ఞానానందములు తన చూపులుగా అమ్మవారు చూస్తున్నారు. అమ్మవారి కటాక్షములు అంత గొప్పవి ఇక్కడ. అలా కటాక్షంతో ఒక్కసారి లోకంలో అంతవరకు ఎండిపోయిన తనము, తాపము, దాహము అన్నీ పోయే మొత్తం చల్లబడింది. అది ఊహించుకుంటే మనకు తెలుస్తుంది. ఆర్ద్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారిని చూసి వాళ్ళందరూ సంతోషించి, మేము ప్రార్థించిన అమ్మవారు తన రూపంతో వచ్చింది. కానీ ఏ తల్లిని ఉద్దేశించి మేము ధ్యానం చేసామో ఆ తల్లి ఈమె. ఆవిడ నమో వేదాంత విద్యైతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయయా సర్వజగద్విధాత్రియైతే నమో నమః భక్త కల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి. నువ్వు భక్తుల పాలిటి కల్పవృక్షానివి, నీకు ఏ రూపము లేదు, కానీ భక్తుల కోసం దివ్యమంగళ విగ్రహం ధరించి వస్తావు. ఇవాళ ఆ విధంగా గోచరించేవి తల్లి త్రాహి త్రాహి అని స్తుతిస్తూ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నట్టు వాళ్ళు. అంటే సర్వలోకం ఇప్పుడు ఆకలితో బాధపడుతుంది అంటే చిన్న నవ్వు నవ్వి, నేను పట్టుకున్న ఈ శాఖపాకాల నుంచి లెక్కలేనన్ని శాఖములు ఫలములు ఉద్భవిస్తాయి, ఇక కరువు కాటకాలు ఉండవు అని చెప్పగా అమ్మవారి చేతిలో ఉన్న శాఖముల్లోంచి వివిధ శాఖములు ఫలములు ఉత్పన్నమై లోకంలో కరువు తీరిపోయిందండి. మొదట వచ్చింది శతాక్షి, ఇప్పుడు స్వరూపం శాకంభరి. ఈ 2 రూపములు అమ్మవారు గోచరించారు. అంటే కనిపెట్టుకుంటే శతాక్షి, కడుపు నింపితే శాకంభరి. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ముందు కనిపెట్టుకుంటేనే కడుపు నింపడం. ఎవరికి ఏం కావాలో కనిపెట్టుకోవాలి, తర్వాత కడుపు నింపాలి. వాళ్ళు అడగకుండా కడుపు నింపాలి. అందుకే మా అమ్మ విశ్వమంతా చూడడానికి 1000 కళ్ళుతో చూస్తుంది అక్కడ, కనిపెట్టుకుంటుంది. ఇంత విశ్వం చూడాలంటే కళ్ళు అనంత దర్శనం, కడుపు నింపింది. కానీ కనిపెట్టుకునేటప్పుడు అనంతాక్షియే విశాలాక్షి, కడుపు నింపేటప్పుడు ఆ శాకంభరియే అన్నపూర్ణ. ఈ తల్లే విశాలాక్షి అన్నపూర్ణ అని చెప్పబడుతున్నది. అలా అమ్మవారు ఆవిర్భవించి అనుగ్రహించి ఆ తర్వాత దేవతలందరూ సంతోషంగా ఉంటే కోలాహల ధ్వనులు చేస్తున్నారు ఆ సమయంలో దేవతల ఋషులు. ఇది విన్నాడు వాడు, ఎవడు అసలు కదా మర్చిపో, దుర్గముడు బయలుదేరి వచ్చి, ఏంటి నేను దేవతలు ఇవాడు ఏడుస్తూ ఎక్కడ పడి ఉండాలి ఏంటి, వాళ్ళ ఉత్సాహం ఎక్కువైపోయింది ఏంటి అని చూసేటప్పటికల్లా అక్కడ అమ్మవారు కనబడ్డారు. వెంటనే సైన్యంతో సహా యుద్ధానికి వస్తున్నాడు. ముందు దేవతల మీదకి వస్తుంటే అమ్మవారు చేసిన పని ఏమిటంటే తన త్రిశూలంతా గిర్రని తిప్పేటండి. ఇక్కడ
దీన్ని ఒక్కసారి వర్ణిస్తే అమ్మవారి స్వరూపాన్ని మనం శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన్నప్పాహి చాపజ్జానిస్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతిచ్చాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంతతేశ్వరి. ఆ తల్లి ఎలా కాపాడుతుందంటే తన చేతిలో త్రిశూలాన్ని గిర్రని తిప్పిందండి. గిర్రని తిప్పినప్పుడు అన్ని దిక్కుల వైపు త్రిశూలం తిరుగుతూ దాని నుంచి వచ్చిన శక్తితో అన్ని దిక్కుల నుంచే రక్షణ లభిస్తుంది ఇక్కడ. అందుకే త్రిశూలం తిప్పగానే రాక్షసులు వస్తున్న జాడు చూసి అమ్మా అని అందరి దగ్గరికి వెళ్ళిపోయారు, అమ్మవారి దగ్గరికి, దేవతలు ఋషులు కూడా. అప్పుడు అమ్మవారి రక్షణలో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత రాక్షసుల అక్షగుల్ని శానలతో వస్తున్నాడు దుర్గముడు. అప్పుడు అమ్మవారు ఒక్కరే నిలబడ్డారు కదా, చిన్న నవ్వు నవ్వింది. అంత అమ్మవారి నుంచి ఎన్ని శక్తులు వస్తున్నాయో చూడండి, ఇది అత్యద్భుతమైన కథ అని చెప్తున్నాడు ఇక్కడ. సాక్షాత్ వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ కథని జనమేజయునితో. తతో దేవి శరీరాత్తు నిర్గతాస్తీవ్ర శక్తయ. ఎన్ని రకాల శక్తులు వచ్చాయో పేర్లు చెప్తున్నాడు, విందాం. కాళి, తార, బాల, త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, కమలాత్మిక, బగళాదేవి, మాతంగి, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్ర బాహుక, 10 చేతులు, 1000 చేతులు, ఇలా అనేక రూపాలు వచ్చాయి. మొత్తం 32 రకాల శక్తులు అమ్మవారి నుంచి ఆవిర్భవించాయి. 32 మరొక వైపు నుంచి 64 రకాల శక్తులు వచ్చాయి. 64 మితాపర, 64 కోటి యోగిని గణసేవిత అంటాం కదా. అంటే ఒక్క అమ్మవారే ఎన్ని అమ్మవార్లు అంటే దశమహావిద్యలు ఈ స్వరూపంలో చెప్పబడుతున్నాయి. దశమహావిద్యలతో అనేక రూపములతో ఆ పరాశక్తి ఆవిర్భవించింది. అసంఖ్యమైన శక్తి రూపాలు ఏర్పడ్డాయి ఇక్కడ. అంటే ఒక్క అమ్మవారు నమ్ముకుంటే ఎన్ని శక్తులతో కాపాడుతుందో చూడండి ఇక్కడ. ఆవిడ నిజానికి ఏక అయినప్పటికీ అనేకములు నుంచి రక్షించడం కోసం తాను అనేక అవుతుంది ఇక్కడ. ఇన్ని రూపాలతో ఉద్భవించి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షస సేనలన్నీ నశించాయి. తర్వాత అమ్మవారి హస్తాల్లో దుర్గముడు మరణించాడు. దుర్గముణ్ణి సంహరించి లోకాన్ని కాపాడింది కనుక ఆ తల్లిని దుర్గా అని పిలిచారు. ఆ తల్లి దుర్గా చరిత్ర కనుక ఎవరు శతాక్షిగా వచ్చారో, ఎవరు శాకంభరిగా అనుగ్రహించారో ఆ తల్లే యుద్ధం చేసి దుర్గముడిని తొలగించింది. దుర్గముడు అంటే సాధ్యపడదు, వల్ల కాదు అనేవేవున్నా అవన్నీ తీసిపారేసిందండి ఇక్కడ. ఆవిడ దుర్గా. అటువంటి దుర్గా పరదేవత గొప్ప వృత్తాంతం ఇది. ఈ కథ వింటే చాలు ధన్యులవుతారయ్యా. నిత్యం ఈ గాథని స్మరించినంత మాత్రమునే అన్ని రకాల గ్రహదోషాలు తొలగిపోయి వాడికి దేవీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఇహంలో ఆనందంగా ఉంటూ అంచెమనందు దేవీ లోకానికి చేరుకుంటారు అని వృత్తాంతాన్ని సాక్షాత్ వ్యాస భగవానుడే వినిపించాడు. ఈ విధంగా హరిశ్చంద్రుడి కథ చెప్పి హరిశ్చంద్రుడు ఉపాసించిన శతాక్షీదేవి యొక్క వృత్తాంతంతో పరిపూర్ణం చేసిన వ్యాస భగవానుడు. మన భాగ్యవశాత్తు దుర్గా పరదేవత యొక్క మహాక్షేత్రంలో పుణ్యనిధి అయిన కృష్ణానదీ తీరంలో ఉంటూ ఆ తల్లి చరణాల చెంత ఆ తల్లి కథను మనం చెప్పుకున్నాం. ఈ దుర్గాదేవి కటాక్షము ఇక్కడ మనం ఈ వ్యవహార సంవత్సరం మొదటి దివసంలో ప్రస్తావన చేయడం వల్ల ఎంత కాదన్నా ప్రతి వాళ్ళు ఉగాదిని చేసుకుంటారు కానీ ఇప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఉండలేరు. అలాంటి మనస్సులకు కూడాను సేద తీరేలా దేశానికి, ప్రపంచానికి, ప్రకృతికి కూడా అమ్మవారి అనుగ్రహం లభించాలని, ఎలాంటి విపత్తులు ప్రారంధాలు రాసిపెట్టి ఉన్నప్పటికీ కూడా అమ్మ అనుగ్రహంతో తొలగి దేశం రక్షింపబడాలి, ధర్మం రక్షింపబడాలి అని మనం ప్రార్థన చేయాలి. ధర్మద్రోహుడు, దేశద్రోహుడు శిక్షింపబడాలని కూడా మనం కోరుకోవాలి. ఇటువంటి భవ్యమైన దుర్గా కథని వినడం ఒక భాగ్యం. అది శ్రద్ధాభక్తులు ఉన్నవారు వినగలరు. అది అమ్మవారి వాళ్ళు మనకు కలగజేశారు. ఆ తల్లి కృపకు మనం పాత్రలమయ్యాం. ఇంకా ఈ పురాణంలో ఏ అద్భుతమైన కథ ఏ రూపంతో రాబోతుందో మీలాగే నేను ఎదురు చూస్తున్నాను రేపటి కోసం. రేపు సమావేశమై అమ్మవారి కథ చెప్పుకుందాం. సర్వం శ్రీ దుర్గా పరదేవతా చరణారవిందార్పణమస్తు. శ్రీ దుర్గా పరమేశ్వరికి, మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా పరమేశ్వరికి, శ్రీ శతాక్షి, శాకంభరి, అన్నపూర్ణ, విశాలాక్షి, శ్రీ రాజరాజేశ్వరి పరదేవత శ్రీ దుర్గా పరదేవతకి జై. చిట్ట చివరికి అమ్మవారు ఏం చేశారంటే వెళ్ళిపోయిన వేదాలన్నీ తన చూపులతో ప్రసరింపజేశారు. ఇది ఒక రహస్యం. ఎన్ని మార్లు ఎలా వేదములు ఇచ్చిందో చూపులతో వేద విద్యనిచ్చింది. చూపు జ్ఞానానికి సంకేతం. వేద జ్ఞానం అంతా అమ్మ చూపుల్లో వచ్చింది. ఈ తల్లి పేరు ఆమ్నాయాక్షి అంటారు. ఇక్కడ ఎన్ని పేర్లు వచ్చాయండి ఇక్కడ? శతాక్షి, కామాక్షి, మీనాక్షి, సహస్రాక్షి, విశాలాక్షి, ఆమ్నాయాక్షి. ఈ ఆమ్నాయాక్షి అనే తల్లి తిరుపతికి కొంత దూరంలో వేదారణ్యం అనే ప్రాంతమునందు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అంటే విష్ణువు. అక్కడికి దగ్గరలో ఆమ్నాయాక్షిదేవి ఆలయం కూడా ఉంది. ఆ ఆమ్నాయాక్షికి కూడా నమస్కరిస్తూ స్వస్తి. సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ఇవాళ ప్రారంభంలో ఋషిపీఠం ప్రస్తావన చేశారు మా రామకృష్ణ గారు. ఇక్కడ ఋషిపీఠం ఎవరికి కొత్త కాదు, తెప్పించుకుంటున్నా లేదా అనేది కొత్త. ఋషిపీఠం నెల నెల విడుదలవుతున్నటువంటి మన మాసపత్రిక. ఇది బైలింగ్యువల్ మ్యాగజైన్. నేటి తరానికి ఏదవసరమో సనాతన ధర్మం నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఆధారంగా తెలుగులో ఇంగ్లీష్లో కూడా వివిధ వ్యాసాలు తీసుకొస్తూ నేటి కాంటెంపరీ ఇష్యూ మీద ఆలోచించేలా సంపాదకీయాలు మొదలైన వస్తున్నటువంటిది. 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సమయంలో ఆ తల్లికో నమస్కారం చేసి ఇటీవలే రజతోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించుకుంది ఋషిపీఠం. వ్యాపార ప్రకటనల ఆలంబన లేకుండా 25 ఏళ్ళు ఒక సంస్కృతి పత్రిక నిలబడడం ఒక విశేషమే. అది సహృదయుల ఆధారణ ఒక ఫలితమైతే ఋషిపీఠం పత్రికా ప్రచురణతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నది. వాటిలో భాగంగా పుస్తక ప్రచురణలు, ఎన్నో విలువైన పుస్తకాలు ఈ సనాతన ధర్మానికి సంబంధించినవి నేటి భాషలో అందిస్తున్నది. అందులో లలితా సహస్రం అంతా 1000 నామాల భాష్యం విడుదలైంది. మీకు తెలుసు, గతంలోనే అది ప్రకటింపబడింది. అలాగే విష్ణు విద్య అనే పేరుతో విష్ణు సహస్రనామ భాష్యం వచ్చింది. ఇటీవల విడుదలైన గ్రంథాల్లో నేటి కాలంలో ఏ యోగం మనకు ముఖ్యం, ధ్యానయోగ, రాజయోగ, కర్మయోగాలు ఏమిటంటే ఋషులు తేల్చి చెప్పినది, వేద ఋషులు చెప్పినది ఒక విషయం. నామయోగం అన్నిటికంటే గొప్పది అన్నారు. నామం ఎలా చేస్తే యోగం అవుతుంది, ఎలా అద్భుతాలు సాధించవచ్చో పురాణాలు, వేదములు చెప్పాయి. ఆ విషయాన్ని బోధేంద్ర సరస్వతి అనే సిద్ధపురుషుడు నామామృత రసోదయము ఇత్యాది గ్రంథముల్లో సంస్కృత భాషలో తెలియజేశారు. వీటన్నిటిని మేళవిస్తూ నామం యొక్క గొప్పతనం గురించి కొన్ని రోజులు ప్రవచించడానికి భాగ్యం లభించింది. అది నామయోగం అనే పేరుతో బయటకు వచ్చింది. అలాగే పురాణ కథల్ని అపోహలు సృష్టించి ఇతరులు దాన్ని విమర్శిస్తున్న సమయంలో మహాభారతంపై ఉన్న కల్పనలు, అపోహలు ఇంక దేని ఎందు లేవు. ఎందుకంటే మహేతిహాసం కదా. అసలు మహాభారతం ఏంటి, వ్యాసుడు ఏం చెప్పాడని చెప్పడానికి ఒక 18 రోజులు ధార్తరాష్ట్ర పాండవుల కథని చెప్పడం జరిగింది. అది యథాతథంగా ఇది యథార్థ మహాభారతం అనే పేరుతో పుస్తకం విడుదలైంది. ఇవాళ చూపించడంలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎన్నో ముద్రణలు జరిగి వచ్చిన తాజా ముద్రణ. ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఋషిపీఠం కౌంటర్ వద్ద లభ్యమవుతున్నాయి. వీటిని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఋషిపీఠం మాసపత్రిక ఏదైతే ప్రతి నెల తప్పకుండా విడుదలవుతున్నదో దానిని చందాదారులుగా పొందినట్లయితే ఋషి విజ్ఞానం అంతా అందిస్తున్నాం. అదేవిధంగా ఋషి విద్యాభ్యాసం వింగ్ ఉన్నది. దాని ద్వారా అనేక పాఠాలు చెప్పడం జరుగుతుంది. ధృవజ్ఞానం అని పిల్లల కోసం ఏర్పాటు చేసినది. దానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు. రెండవది అతి ముఖ్యమైనది మరొకటి లెర్న్ గీత కోర్స్. లెర్న్ గీత కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ కోర్సు ద్వారా భగవద్గీత నేర్చుకున్నారు. ఇది కేవలం 700 శ్లోకాలు ఏకరువు పెట్టడం మాత్రమే కాకుండా దీన్ని 4 విభాగాలు చేయడం జరిగింది. ఒక్కొక్క విభాగంలో అటు ఇటు ఎంపిక చేసి కొన్ని అధ్యాయాలు పెట్టారు. అంటే ఏ విభాగానికి ఆ విభాగంలోనే కర్మభక్తి జ్ఞాన యోగాలు సంపూర్ణంగా తెలియాలి అంటూ ఒక్కొక్క విభాగాన్ని దానికి సంపూర్ణంగా 4 భాగములుగా చేసి అందులో గీతాచార్య అని, అదేవిధంగా యోగేశ్వరి అని, అక్షర బ్రహ్మ అని ఇలాంటి రకరకాలుగా తీసుకురావడం జరిగింది. దానిలో ఇప్పటికీ 7 ఏళ్ల పిల్లవాళ్ళ నుంచి 75 ఏళ్ల వయసు వరకు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు గీత నేర్చుకోవడమే కాకుండా గీత అర్థం కూడా తెలుసుకుంటూ, పైగా కొంతకాలం క్రితం భగవద్గీత మొత్తం అసలు కృష్ణ హృదయం ఏమిటో శంకర భాష్యం ఆధారంగా 42 రోజులు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని సిలబస్ తయారు చేయడం జరిగినది. అలా నేర్చుకున్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. ఇది ఒక ఆనందకరమైన అంశం. ఆ విద్యార్థుల్లో సుమారు 120 పైగా విద్యార్థులు నలుమూలల నుంచి మన విజయవాటికి రాబోతున్నారు. ఇదివరలో బృందావనానికి వచ్చారు. అదేవిధంగా గుంటూరులో గీతా ప్రవచనాలు జరిగినప్పుడు అక్కడికి వచ్చారు. వివిధ క్షేత్రాల్లో రాజమహేంద్రవరంలో వల్లభగణపతి క్షేత్రంలోకి వచ్చారు. అనేక చోట్ల చేశారు. అమెరికాలో కూడా ప్రతి ఏడాది చేస్తున్నారు. ఈసారి విజయవాటికి ఎంచుకున్నారు వాళ్ళు. అదొక విశేషమైన అంశం అమ్మవారి సన్నిధిలో. పైగా ఏవైనా భాగవతం లాంటి మహాగ్రంథములు పూర్తయ్యాక గీతను చదివితే శాంతిట. అంటే మన ఆఖరి రోజున 5వ తారీఖున సాయంత్రం ప్రవచనం ఉంటుంది, కానీ పగటి పూట ఇక్కడ 11:30 తర్వాత నుంచి గీతా కార్యక్రమం ఉన్నది. అందరూ ఇందులో పాల్గొనవచ్చు. కంఠస్థ పెట్టిన వాళ్ళు అందులో ఉన్నారు. ఇది తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోని బోధింపబడుతుందండి. కానీ సంస్కృత శ్లోకాలే మొత్తం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. విజయవాడ మీద ప్రేమతో వస్తున్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి విజయవాడ ఆతిథ్య మర్యాదలు కూడా మనం చూపించాలి. మన ఆదరణ ఏంటో మనం చూపించాలి. అందరూ కూర్చుని వారితో పాటు భగవద్గీత చదువుకోవచ్చు. పుస్తకాలు చేతితో పట్టుకుని అందరూ గీతాపారాయణ చేసే అవకాశం ఉన్నది. ఆ రమ్యమైన దృశ్యంలో
కంఠస్థం చేసిన వారు, చక్కగా బోధించగలిగేవారు, వారిని ఉచిత రీతిలో సత్కరించుంటాం మనం. ఇదంతా ఋషిపీఠం తరపున జరుగుతున్నది కనుక ఋషిపీఠం కార్యాలయం నుంచి కూడా ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. ఋషిపీఠం అంటే మనదే. ఋషిపీఠం సత్సంగ శాఖతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దీన్ని సమర్పిస్తున్న వాళ్ళందరూ ఋషిపీఠం అభిమానులు కనుక ఈ కార్యక్రమం విజయవాడలో ఒక అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ దానికోసం ఎదురు చూస్తూ రేపటి కార్యక్రమంలో మనం హాజరవుదాం. స్వస్తి.